అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో మనని మనము శుభ్రపరచుకోవడం ఎలా అనే కార్యక్రమంలో 16వ అధ్యాయం భగవద్గీతలో నేర్చుకుంటున్నాం. మనల్ని మనం ఏం శుభ్రపరచుకోవాలి? పొద్దున లేచి చక్కగా స్నానం చేస్తున్నాం సార్, ఆ తర్వాత శనగల ప్రోగ్రాం స్టార్ట్. అంటే అది కాదు శుభ్రపరచుకోవడము. శుభ్రపరచుకోవడం అంటే మానసికంగా మనల్ని మనము ఎలా అభివృద్ధి చెందించుకుంటున్నాం. ఎందుకంటే మనసు అనేటటువంటిది మిగతా ఇంద్రియాలన్నింటిలోకి కూడా బలీయమైనటువంటిది. ఈ మనస్సే మనల్ని బంధింపజేస్తుంది. ఈ మనస్సుని కనుక గట్టిగా డిసైడ్ చేసుకున్నాము, నిశ్చయించుకున్నాము అంటే ఇది మనకు మోక్షం కూడా ఇప్పిస్తుంది. కాబట్టి అందుకే ఏమని చెప్తారు, మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయో అంటారు. బంధం గాని మోక్షం కానీ ఇవ్వాలి అంటే మనసే కారణం. అంటే మిగతా ఇంద్రియాలన్నీ ఉన్నాయి, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నింటికంటే కూడా పైన ఉన్నటువంటి పొజిషన్ లో ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది మనస్సు. ఈ మనస్సు ఏం చేస్తుందంటే మనకు ఇంద్రియాల ద్వారా చేసేటటువంటి పనులని తను అనుకున్నట్టుగా చేయిస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్న ఉదాహరణలో లాగా నాకు లడ్డు కావాలి అని చెప్పి మనసుకి ఎప్పుడైతే కోరిక కలుగుతుందో అప్పుడు నా కాళ్ళు అనేటటువంటి కర్మ ఇంద్రియాలు నడుచుకుంటూ వెళ్తాయి ఫ్రిడ్జ్ దగ్గరికి. చేతులు అనేటటువంటి కర్మ ఇంద్రియాలు డబ్బాని ఓపెన్ చేస్తాయి. అందులోంచి ఒక లడ్డూని తీసి ఇంకో చెయ్యి నోట్లో పెడుతుంది. నోరు అనేటటువంటి ఇంద్రియము ఆ వస్తువుని స్వీకరిస్తుంది. ఈ విధంగా మనకు చక్కటి రుచి, ఆనందము కలుగుతుంది. దీన్ని ఏమంటారంటే ప్రేయస్సు అంటారు. అంటే ప్రియము కలిగించేది ప్రేయస్సు. ఒకసారి ఎవరన్నా చెప్పండి, ఏమన్నాను ఇప్పుడు నేను? శ్రేయస్సు. శ్రేయము కలిగించే దాన్ని ఏమంటారు? శ్రేయస్సు అంటారు. సో కాబట్టి మనకు మంచిని కలిగించకుండా సంతోషాన్ని, ప్రియం అంటే సంతోషం కదా. ప్రియం అంటే ఏంటి? బాగా మనకు మంచిగా అనిపించాలి. ఉదాహరణకు లడ్డు నోట్లో పెట్టుకుంటే, సార్ లడ్డు కాదు సార్ అంటే అవును కరెక్టే. ఇప్పుడు నాలాంటోడికి ముద్దపప్పు, ఆవకాయ ఉంటే అదే నాకు చాలా ప్రియం. ఇంకా నాకు ఏం అవసరం లేదు, నాకు అంతకంటే నేను ఇష్టపడే ఐటమ్ ఇంకోటి లేదు కాబట్టి అది ఇస్తే నాకు ప్రియం. కానీ శ్రేయం అంటే ఏంటి? మనకు సరైనటువంటి విటమిన్స్, శరీరానికి కావాల్సినటువంటి శ్రేయస్సును అందించేది, లాంగ్ టర్మ్ బెనిఫిట్ అందించేదాన్ని శ్రేయస్సు అంటారు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రియము అయినటువంటి వస్తువులకు దగ్గరగా ఉండాలి. ఓకే, ఒక్కసారి కొద్దిగా ఒక 5 నిమిషాలు భూపోద్ఘాతం జాగ్రత్తగా వినండి, చక్కగా అందరికి అర్థమవుతుంది. కాబట్టి ప్రపంచంలో మనం ఏంటంటే మనకు ప్రియమైనటువంటి వస్తువులను మాత్రమే మనం ఏం చేస్తున్నాము, స్వీకరిస్తున్నాం. సో కానీ మనకు కావాల్సింది ఏంటంటే శ్రేయస్సు కావాలి అంటే ఏమిటి? మనము లాంగ్ టర్మ్ ఆలోచించాలి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ప్రతిదీ నాకు ఇష్టమైన పనుల్లా చేసుకుంటూ పోతే, అదే విధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఇష్టమైన పనులల్లా చేసుకుంటూ పోతే ప్రకృతి నియమాలు ఎక్కడ ఉంటాయి, ప్రకృతి ధర్మాలు ఎక్కడ పాటింపబడతాయి? గొడవలు అయిపోవా? నాకు నచ్చుతుంది ఆఫీస్ కి స్పీడ్ గా వెళ్ళాలి, నేను బైక్ మీద నా ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళగలనా? వెళ్ళలేను. కాబట్టి నాకు ప్రియం కలిగించడం ఆఫీస్ కి తొందరగా వెళ్ళడం. కానీ నాకు శ్రేయస్సు కలిగించేది ఏది, శ్రేయాన్ని కలిగించేది ఏది? నేను సరైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వడము. సో కాబట్టి ఏంటంటే ఈ ప్రపంచం అంతా కూడా ధర్మము పైననే ఆధారపడి ఉంది. అందుకే మన మతం ఏమంటారు చెప్పండి? మన మతం పేరేంటి? సనాతన ధర్మము. హిందూ ధర్మం, సనాతన ధర్మం ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే ఈ ధర్మము మాత్రమే మన అందరినీ ధరిస్తోంది. ఈ ధర్మం అనేది ఒక్కటి పట్టుకుంటే చాలు. ఎందుకంటే మనము భగవద్గీతలో చూసిందల్లా ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడికి అందరూ కూడా ఇష్టమైన వాళ్ళే. కానీ ఆయన కొద్దిమంది సైడ్ ఎందుకు తీసుకున్నారు అంటే ధర్మం ఎక్కడుందో శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ఉంటాడు, శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడ ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకున్నాం. కాబట్టి విజయము వీళ్ళు గెలిచారా ఓడిపోయారా పాండవులు అని ఆలోచిస్తే మనలాంటి లాంగ్వేజ్ లో చూస్తే వాళ్ళు ఓడిపోయారు. ఎందుకని?
అందరూ వారికి దగ్గర వాళ్ళందరూ కూడా శరీరాన్ని వదిలేయాల్సి వచ్చినటువంటి అవకాశం. ద్రౌపది వాళ్ళ అన్నగారులు ఇద్దరు, ద్రౌపది వాళ్ళ నాన్నగారు, వీళ్ళకి ఎంతో లాభం చేసినటువంటి పాపం విరాట్ రాజు. ఆ విరాట్ రాజుకి ఇద్దరు పిల్లలు ఉంటారా? ఇద్దరు పిల్లలు. వీళ్ళందరి సొంత పిల్లలు, ఘటోత్కచుడు గాని, అభిమన్యుడు గాని, వీళ్ళందరూ. ఇలా చూసుకుంటే వీళ్ళకి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే వీరికి ప్రియం కలిగించేది ఏది లేదు ఈ యుద్ధం లోపల. శ్రీకృష్ణ భగవానుడు మాటలు విని యుద్ధం చేసినా వీరికి ప్రియం కలిగించలేదు. కానీ వీళ్ళు గుర్తుపట్టింది ఏంటంటే శ్రేయం కలుగుతుంది, శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పి గుర్తుపట్టారు. ఆ శ్రేయస్సు ఉంది అని చెప్పి గుర్తుపట్టారు కాబట్టి ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా భగవంతుడిని పట్టుకుని ఉన్నారు. అంటే ధర్మ పాలన తప్ప హిందూ ధర్మంలో ఇంకా మరి ఏది కూడా లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం జీవితం లోపల బాధపడకుండా ధర్మపాలన చేస్తూ అలా 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 ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అయితే ఏమిటి ఈ రూల్స్ అన్ని ఎవరు చెప్తారు? మరి మనకు ధర్మపాలన అంటే ఏంటి? నాకు తోచిందల్లా రూల్, వీడికి తోచిందల్లా రూల్, వాడికి తోచిందల్లా రూల్ అంటే అలా కాదు. భగవంతుడు ఏం చెప్పాడంటే శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. వేదాలు గాని, పురాణాలు గాని, మనకు మహాభారతం గాని, రామాయణం గాని, వీటన్నిటిలో చదివి అందులోంచి ఏ నీతినైతే మనం గ్రహిస్తామో, మన పెద్దలు ఏ నీతి అయితే మనకు చెప్తారో ఆ నీతిని పాటించాలి. అది ధర్మము. ఇప్పుడు ఇక్కడ మనకు మహాభారతంలో దాన్ని రెండు రకాలుగా అర్థం చేసుకునేది ఉంది. ఒకటేమో భగవంతుడు మాట విన్నా అందరూ చనిపోయారు అని ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. ఇంకో రకంగా చూసుకున్నట్లయితే భగవంతుడు మాట విన్నప్పుడు వారికి మిగతావన్నీ కూడా బాధించలేదు. ఆ మిగిలిపోయినటువంటి మనవడు ఎవరైతే ఉంటారో పరీక్షిత్తు, ఆయనను కూడా బతికించే దేవుడు బతికిస్తాడు. ఆయన ఆల్రెడీ మృతదేహమే. కానీ భగవంతుడు బతికించిన తర్వాత ఆ పిల్లవాడిని మనవన్ని ఎంతో ముద్దుగా చూసుకుంటూ ఉంటారు వాళ్ళు. అంటే భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని మనము సంతోషపడుతూ ఆనందంగా ఉంటూ జీవితాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అధర్మమైనటువంటి మార్గంలో తీసుకెళ్ళకూడదు. అందుకని మనం ఏం చేసాము, అలా వెళ్ళినట్లయితే ధర్మ మార్గంలో ఒక వ్యక్తి వెళ్ళినట్లయితే కర్మ చేస్తూ 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 చేస్తూ, కర్మ అంటే మనం చేసే ప్రతి పనిని కర్మ అంటాం. నడుచుకుంటూ వెళ్ళడము, కూర్చోవడము, తినడము, ఎవరితో అయినా మాట్లాడడము, ఓకే, అందరికి శనగలు పంచడము, ఇవన్నీ కూడా మనకు ఈ కర్మలే. కాకపోతే ఈ కర్మలను గనక ఫలితం వదిలేస్తే, ఎప్పుడైతే ఫలితం అనే దాన్ని వదిలేసినట్టయితే అప్పుడేమవుతుందంటే భగవంతు నుంచి మనకు శక్తి కలుగుతుంది. అది కర్మయోగంగా మారిపోతుంది. మళ్ళీ ఒకసారి చెప్తా. కర్మ చేస్తూ దాంట్లో ఉన్న ఫలితాలు ఏదైనా పర్వాలేదు. ఎందుకంటే కర్మ చేసేటటువంటి స్వేచ్ఛ మనందరికీ ఉంది. కానీ ఆ కర్మ యొక్క ఫలితాన్ని ఆశించే శక్తి లేదు మానవులుగా పుట్టినందుకు. పశువులకు అది కాదు. ఉదాహరణకి మనకు తర్వాత 2వ శ్లోకంలో వస్తుంది మనకు అహింస అని. సార్ అహింస మనం ఎందుకు చేయాలి సార్? మరి ఇప్పుడు సింహం ఉంది, వెళ్ళి సింహం తినందే దానికి చంపందే రోజులు గడవవు కదా సార్. అందులో కూడా సింహం ఏం చేస్తుంది, ఓ జింకని చంపిందంటే మొత్తం జింకని తినదు, అది ఇంత భాగం తింటుంది. తినేసి మిగతా దాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. మిగతా జంతువులన్నీ వచ్చి తినేస్తాయి. సో భగవంతుడు ఏమంటాడంటే దానికి స్వతహాగా ఆలోచించే శక్తి లేదు, తన ధర్మాన్ని అది చేస్తుంది. ఉదాహరణకు ఒక పాము ఉంది. నాకు ఎవరైనా జవాబు చెప్పాలి, అందరూ అలా కామ్గా నిద్రపోతే కుదరదు. నాకు చెప్పాలి, ఒక పాము ఉంది, ఆ పాము 10 మందిని కాటేస్తూ ఉంటుంది. అప్పుడు దేవుడు ఏమంటాడు పాముని? మాట్లాడండి ఎవరైనా, లేవండి, నిద్ర లేవండి. ఏమి అన్నాడు సార్? ఏమంటారు సార్, దాని ధర్మమే అది గనక దాని అంతేగాని అంటే దాని క్వాలిటీ అది, దాని క్వాలిటీ అది సార్. మనం పాము తోలి కొడితేనే పాము కాటేస్తుంది సార్. పాముతోని మనం చెలగాటం ఆడకుంటే దాన్ని ఏమనదు. ఇది సత్యం అది. ఓకే సరే, సింహం ఉంది అనుకోండి, మీరు వెళ్తుంటే సింహం, ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఈ 4 శుక్రవారాల పాటు చాలా దారుణంగా దేవుళ్ళని హింస పెట్టేసేసి పూజలు చేసేసారు. చేసేసరికి ఏమైపోయింది, ఇక అమ్మవారికి ప్రత్యక్షం అవడం తప్ప వేరే మార్గం లేదు. అమ్మవారు సింహవాహనం మీద మీ ఇంటికి వచ్చింది, ఏం చేస్తారు అప్పుడు? పూజ చేస్తాం సార్, పూజ చేస్తాం, అప్పుడు పూజ చేస్తాం, పూజ చేస్తాం సార్. ఇంటికి అడవిలా లేపలేదు సార్, మనం పారిపోతామండి. అదృష్టమా సార్? సింహం అమ్మవారు సింహం మీద వస్తే పారిపోము సార్, అది తెలుసుకునే శక్తి ఉంటే పారిపోము సార్, డెఫినెట్లీ నాట్. సింహాన్ని ఎప్పుడైనా ఐ మీన్ దాన్ని క్లోజ్ గా చూసారా? ఎవరైనా సింహాన్ని దగ్గర నుంచి చూసారా? సింహాన్ని, పులిని జూలో చూసాం. పాము కూడా పూజ చెయ్యాలి కదండి, పాము కూడా పూజ చెయ్యాలి.
చేస్తారు. పాము వచ్చిన పాము పూజ పూజ చెయ్యాలి. చేస్తారు. పాము గనక మీరు పాముల పూజ అది ఇప్పుడు ఆ చెప్తాను. సింహాన్ని పులిని ఓపెన్ లో ఉంచుతారు కదా సఫారీ. సార్ సఫారీలో చూసాం సార్, భలే బాగుంటుంది సింహాలు పులులు. సఫారీ సమాజం చాలా అంటే అదొక నిజంగా మంచి అయితే వాటిని చూసి ఎక్స్పీరియన్స్, భయపడతాం కదా సార్. అద్భుతం అద్భుతం. వెళ్ళిపోతాయండి. ఓపెన్ దాంట్లోనే ఉంటాము, అవి మన పక్క నుంచి వెళ్తాయి, ఏం చేయవండి. ఆ, కానీ మీరు ఒక్కసారి ఆ జీప్ దిగి నడవండి. సో ఆ. ఇదే విధంగా ఇంటికి అమ్మవారు కనుక వాహనం మీరు వచ్చారు అంటే మీరు ఏం చేస్తారు తెలుసా? ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ పూజ సామాన్ అంతా అటు పక్కన వారేసి ఆ సింహం ఇలా నడుచుకుంటూ వస్తుంటే దేవుడు లేడు ఇచ్చాడు అక్కడి నుంచి పారిపోతారు. పారిపోతాను, అదే అంటున్నాను, భయపడతాను. ఎనీవే, కాబట్టి ఏంటంటే కాదు సార్, కానీ దాని మీద అమ్మవారు కూర్చుంటారు గనక మేడం సార్, అమ్మవారు కూర్చొని ఉండి వస్తారు గనక భయం అయ్యదు. పులి వస్తే భయం వేస్తుంది. కాదు అంటే మీరు ఒకటి కలలో వస్తున్నారు సార్, అసలు నిజంగా రాదు. పాము వచ్చినా సింహం వచ్చినా మనం పారిపోతాం సార్, అక్కడైతే ఉండవు. అమ్మవారు వస్తుందని తెలిస్తే నిలబడతారు, కానీ లేకపోతే సింహం చూడగానే అమ్మవారు ఎవరున్నా చూడాలి, పరిగెత్తి వెళ్ళిపోతారు. ఒక్క నిమిషం, మొన్న చెప్పిన ఒక కథ చెప్తాను. మొన్న ఒక కథ తెలుసుకున్నాం. ఏంటి? ఆంజనేయ స్వామి రాముడితో అని చెప్తారనమాట. శ్రీరామ, అక్కడ నీ భక్తుడు ఒకడు 9 మంది పిల్లలయ్యా, నానా కష్టాలు పడుతున్నాడు, అష్ట కష్టాలు పడుతున్నాడు, నువ్వు వెళ్ళి ఒకసారి దర్శనం ఇవ్వు అంటే, ఇంత 9 మంది పిల్లలు ఉన్నా కూడా ఇంత కష్టపడుతూ కూడా అప్పుడు అతను మాత్రము ఇలా నిన్ను సేవించడం, నిన్ను పూజించడం మానలేదయ్యా అంటాడు. అంటే అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, శ్రీరాముడు అంటాడు, నీలాగా భక్తుడు కాదు హనుమ అంటాడు. అంటే హనుమంతుడికి కోపం వస్తుంది, బొంగుమూతి పెడతాడు అనమాట ఆంజనేయ స్వామి. అంటే శ్రీకృష్ణుడికి అది ఆయన శ్రీరాముడు గుర్తుపట్టాడు. ఎందుకంటే ఆంజనేయ స్వామి మూతి మామూలుగానే బొంగమూతి లాగా ఉంటుంది, ఆయన గుర్తుపట్టాడు. గుర్తుపడితే సరే ఈయన కొద్దిసేపు మాట్లాడకుండా ఉంటే అప్పుడు గుర్తుపడతాడు. ఏంటి ఇప్పుడు వెళ్లాల్సిందేనే అంటే వెళ్ళాల్సిందే అంటాడు. సరే అని వెళ్తాడు. ఎలాగని అతను గుర్తుపట్టాడు, అతను రాముడని గుర్తుపట్టాడు. నువ్వే పగటి వేషగాడు అంటాడు, అదంటాడు ఇదంటాడు. అప్పుడు రాముడు ఏం చేస్తాడు? ఒక మహత్తు చూపించాల్సి వస్తుంది. సో చూపిస్తేనే గుర్తుపడతాడు. అలాగే మీ ఇంటికి సింహం మీద నిజంగా అమ్మవారు వచ్చినా మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఎవరో పండుగ పూట లోపల వేషగాళ్ళు వచ్చారేమో, దసరాకు వచ్చినట్టుగాను వేషగాళ్ళు, సంక్రాంతికి వచ్చినట్టుగాను ఇలా వచ్చారేమో అనుకుంటారు, కానీ దేవుడు వచ్చాడని గుర్తించరు. ఎందుకంటే దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు తెలుసుకున్నాము? మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని ఆవిష్కరించడమే నిజమైనటువంటి అద్వైతము. మనలో ఉన్నటువంటి దేవుణ్ణి గుర్తించమని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. 15వ అధ్యాయంతో భగవద్గీత అయిపోతుంది అని మనం తెలుసుకున్నాం. 15వ అధ్యాయంలో ఏం చెప్పాడు భగవంతుడు? మానవుడు మాధవుడుగా, జీవుడు దేవుడుగా, పురుషుడు పురుషోత్తముడుగా, నరుడు నారాయణుడుగా మారాల్సినటువంటి అవకాశం ఉంది, కాబట్టి అది జరిగి తీరుతుంది అని చెప్పేసి అన్నారు 15వ అధ్యాయంలో. అంటే 15వ అధ్యాయం వచ్చేసరికి మన లోపల అన్ని గొప్ప లక్షణాలు వచ్చి తీరాలి. అయితే ఆ లక్షణాలన్నింటినీ కూడా అక్కడ ఆయన ఫుల్ గా రాసేయలేదు. ఇది చెయ్యాలి, నువ్వు అది చెయ్యాలి, అట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి అని చెప్పి ఆయన రాయలేదు. అందుకోసం ఏం చేశారంటే 16, 17, 18 అధ్యాయాల్లో వాటికి మళ్ళీ వివరణ ఇస్తూ ఉన్నారు. అసలు దైవీ లక్షణాలేంటి, ఆసురీ లక్షణాలేంటి, ఏవి నువ్వు చేస్తే దేవుడికి దగ్గరైతావు, ఏ లక్షణాల ద్వారాను భగవంతుడికి దూరం అవుతావు అని చెప్పేసి అందులో మొట్టమొదటిది ఏమన్నారంటే అభయం. మనం గత వారం తెలుసుకున్నాం అభయం అంటే భయం లేకుండా ఉండడం. భయం ఎందుకు ఉంటుంది మనకు? మృత్యు అంటే భయము, తెలియని విషయం అంటే భయము, చీకటి అంటే భయము, శ్రీనివాస్కేమో రాత్రిపూట ఆడదెయ్యాలంటే భయము. ఇలాగా ప్రతిదీ కూడా మనము మనకంటే వేరుగా ఒక వస్తువుని ఊహించుకుంటూ భయపడుతూ ఉంటాం. భయం అనేటటువంటిది ఏంటంటే ఒక రిఫ్లెక్టివ్ యాక్షన్ అన్నమాట. రిఫ్లెక్షన్ అంతే, అది ప్రతిచర్య అంటాం కదా తెలుగు లోపల. ఆ రిఫ్లెక్షన్ అంటే తక్కువనివి కదా, ఆ ప్రతిచర్య చేస్తుంటది అంతే, ప్రతిస్పందన, ప్రతిచర్య అంతే. అది భయం అనేటటువంటిది అసలు లేదు ప్రపంచంలో, భయం అనేది లేదు. భగవంతుడు, ఇది శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది, శ్రీనివాస్కి ఏం తెలుసు? శ్రీనివాస్ చెప్పడు, భగవంతుడు చెప్పిన మాటని మనం అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడు ఆయన? నువ్వు భయపడకూడదు. ఎవడైతే భయపడకుండా ఉంటాడో వాడిలో దైవీ లక్షణం ఉన్నట్టే అన్నాడు. సో నోట్ చేసుకోండి, మైండ్ లోపల నోట్ చేసుకోండి. ఈ రోజు డేట్ రాసుకోండి, 21 ఆగస్టు నుంచి మేము ఇంకా దేనికి భయపడము. భజగోవిందంలో కూడా ఇదే విషయాన్ని మనం మొన్న ఏమని తెలుసుకున్నాము? అన్నింటినీ కూడా పోషించేటటువంటి ఒక నియంత ఉన్నప్పుడు ఎందుకయ్యా నువ్వు భయపడుతున్నావు? నీ ఉదర పోషణ కోసం భయపడుతున్నావా? ఎందుకు? ప్రపంచంలో భగవంతుడు లేడా? నాస్తికిం, ఆయన లేడా? ఉన్నాడు కదా. మరి ఉన్నప్పుడు చీమలు, దోమలు, పశువులు, పక్షులు ప్రతి ఒక్కటి స్వేచ్ఛగా జీవిస్తున్నాయి కదా. నీళ్ల లోపల మన భూమి మీద ఉన్నదానికంటే ఎక్కువ చరాలు, జలచరాలు ఉన్నాయి.
మరి అవి స్వతంత్రంగా జీవించటం లేదా? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? నీకు ఒక తెలివితేటలు ఇచ్చినందుకు నువ్వు కూర్చొని భయపడుతూ కూర్చుంటే ఎంత బాధపడతాడు దేవుడు? కాబట్టి ఏంటంటే మనకు భయం ఇంకెందుకు వస్తుంది? ఒకటేమో రెండవది ఉంటుంది అనేది, ఇంకోటి ఏంటంటే మనం అనుకున్న ఫలితం రాదేమో అనేటటువంటి భయం. అంటే ఏంటి, నేను అనుకున్న దాంట్లో కొద్దిగా లాస్ వస్తుంది, 10 రూపాయలు ట్రేడింగ్ లో పెట్టాను, 100 రూపాయలు పెడితే నాకు 90 రూపాయలు అయిందంటే బాధ. ఇది ఎక్కడి బాధ? ముందు తెలియదా ట్రేడింగ్ లోపల రిస్క్ ఉంటుంది అని తెలియదా? నువ్వు డే ట్రేడింగ్ ఎందుకు చేసావు? లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేసుకుంటే సరిపోయేది, కానీ కాదు, నేను డే ట్రేడింగే చేస్తానని చెప్పి కూర్చున్నావు. దానివల్ల నీకు స్వల్పంగా నీకు నష్టం వచ్చేటటువంటి అవకాశం ఉంది, దానికి భయపడతావు. ఇలా ప్రధానికి ఇక భయపడ్డమేనా? చీకటికి భయపడ్డమే, రాత్రి అయితే దెయ్యాలు వస్తాయని భయపడ్డమే, తర్వాత వీడేమనుకుంటాడో అని భయపడ్డం, వాడేమనుకుంటాడో అని భయపడ్డం. ఇలాగ ఎన్నిటికీ భయపడతావు? వస్తుందేమో, ఒక ప్రమాదం వస్తుందేమో అన్న ఊహకే నువ్వు భయపడుతున్నావు. కాబట్టి దేవుడు మనం ఏమంటాడంటే నిర్భయంగా ఉండు అంటాడు. సో ఈ రోజు రాత్రి నుంచి అందరూ కూడా గుర్తుంచుకోండి ఏంటంటే భయపడద్దు. మీ ఇంటికి దెయ్యాలు వస్తాయి, అయినా కూడా భయపడద్దు. దెయ్యాలు మగ దెయ్యాలు ఉండవు, ఆడ దెయ్యాలే ఉంటాయి, తెల్ల డ్రెస్ వేసుకుని వస్తాయి. కానీ మీరందరూ కూడా భయపడవద్దు. ఈ రోజు నుంచి ఎవ్వరూ కూడా ఏ విషయానికి భయపడకండి. అసలు ఫ్యూచర్ గురించి ఆలోచించడం మానేయండి, అది మీ చేతిలో లేదు. ఈ 10 నిమిషాల తర్వాత ఏమవుతుందో కూడా తెలియదు. కాబట్టి దాని గురించి మర్చిపోయి తీరవలసిందే, భయాన్ని పూర్తిగా వదిలేయవలసిందే అన్న విషయాన్ని మనం గత వారం తెలుసుకున్నాం. తర్వాత ఏం తెలుసుకున్నాము? సత్వ సంశుద్ధి. ఇది మనం ఏమనుకున్నాము? ముందు రాజస గుణాన్ని పోగొట్టుకోవాలి, తామస గుణాన్ని పోగొట్టుకోవాలి, మిగిలిపోయినటువంటిది సత్వ బుద్ధి. ఈ సత్వ బుద్ధి అంటే ఏంటి? ఇక్కడ ఉన్న చెత్తని ఇలా చేత్తో పట్టుకొని అలా పక్కకు పారేయడం. ఎలా పాసిబుల్ అవుతుంది ఇది? ఎలా పాసిబుల్ అవుతుంది అంటే మనకు ఉన్నటువంటి అనవసరమైన బంధాలని తగ్గించుకుంటూ. ఒక రోజులో అన్ని తగ్గవు, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నట్టుగా. ఇవాళ నేను చెప్పాను కదా, ఇప్పుడు గంటలో ఫోన్ చేసి అందరితో కటీఫ్ చేయకుండా మెల్లమెల్లగా తగ్గించుకుంటూ, ఇది నాకు అవసరమా. వాడు పోకిరి సినిమాలో అంటాడు కదా, అన్నా ఇది మనకు అవసరమా అని చెప్పేసి అంటాడు. అదన్నమాట. అవసరం లేనివన్నీ వదిలించుకోవడమే. అవసరం లేనివన్నింటినీ కూడా వదిలించుకోవడమే. ఆలోచించద్దు, ఇంకా వదిలేయి అంతే. అవసరం లేని ప్రతి ఒక్కటి కూడా వదిలేయాలి అంటే భయం. ఎందుకంటే మనకి ఎలాంటివి మనస్సు అంటే, మనకు ఏదన్నా పట్టుకుంటే దాని మీద మనకి అటాచ్మెంట్ పెంచుకుంటాం. మీకు తెలియదు, మన పనులన్నీ నా పిల్లలే కదా, నా మనవల్లే కదా, నా వాళ్ళే కదా అని అనుకుంటూ ఉంటే బంధం పెరిగిపోతుంది. ఒక ఆయన ఉంటాడు అనమాట. ఆయనకి ఇలాగే చిన్నతనంలో వైరాగ్యం వస్తుంది. రాగానే ఏం చేస్తాడు ఆయన? వైరాగ్యం లాగానే అన్ని వదిలేస్తాడు. వదిలేసేసి కాశీకి వెళ్ళిపోతాడు. అక్కడ కూడా ఆయనకు మంచిగా అనిపించదు. సరే ఋషికేశ్కి వెళ్తాడు. ఋషికేశ్కి వెళ్ళి అక్కడ చూస్తాడు, చాలా పరిణతి కనిపిస్తుంది. 25 ఏళ్ల పాటు అద్భుతమైనటువంటి ధ్యానం కుదురుతుంది, ధ్యాస కుదురుతుంది, అన్ని వదిలేస్తాడు. ఓ రోజు ఏమవుతుందంటే, రాత్రి తను పడుకోవడానికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇతను పడుకునే దగ్గర వేరే అతను పడుకొని ఉంటాడు అనమాట. ఇతను మెల్లగా ఏం చేస్తాడంటే ఇలా తట్టి లేపుతాడు. లేపితే అతను లేవడు. మళ్ళీ ఒకసారి మెల్లగా తట్టి లేపుతాడు. అతను లేవడు. కొద్దిగా కట్టెతో ఇట్లా కుట్టి చూస్తాడు. లేస్తాడు అతను. ఏంది ఏమయ్యా, ఎందుకు లేపినావు అని తెలంగాణలో అడుగుతాడు. అంటే మీరు అడగచ్చు అన్నమాట, ఋషికేశ్ వాళ్ళకి తెలంగాణ ఎట్లా వస్తుంది సార్ అని. అంటే వస్తుంది అంతే అది అని మాట్లాడతాడు. ఏందయ్యా లేపినావు అంటాడు. ఏమంటాడు? ఏమనుకోవద్దు, ఇది నా ప్లేసు, నేను 25 years ఇక్కడే పడుకుంటున్నాను అంటాడు అనమాట. సో అతను నవ్వుకుంటూ పక్కకి జరుగుతాడు. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఈ కథలో మీరేం గుర్తించారండి? ఎవరైనా జవాబు చెప్పండి. 25 ఇంకా ఆయన ప్లేస్ లో పడుకోవాలి అనే ఇంకా నాది అనే భావన పోలేదు. నిజమైన వైరాగ్యం రాలేదు. నాది అన్నది ఇంకా పట్టుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఒక జాగానే నాది అన్నాడు. ఇంకా అసలైన వైరాగ్యం రాలేదు అతనికి. ఇంకెవరన్నా చెప్పండి, మాట్లాడని వాళ్ళు ఎవరైనా మాట్లాడండి. ఇంకా పరిణతి రాలేదు సార్ అతనికి. 25 ఏళ్ల సాధన, 25 ఏళ్ల సాధన అయినా పరిణతి పెరగలేదు అనమాట, పరిణతి రాలేదు. అందులో అతను ఏమి ఆస్తులు అడిగాడా? ఏమన్నా అంతస్తులు అడిగాడా? మమకారము వలన ప్లేస్, ఆ స్థానం అటాచ్మెంట్ ఉండిపోయింది. అటాచ్మెంట్ టువర్డ్స్ దట్ ప్లేస్. విజయ్ కుమారి గారు గట్టిగా మాట్లాడండి. లో కూడా ఎక్కువసేపు ఉండకూడదు. అది కరెక్ట్. అందుకోసం అంటే
అందుకోసమనే కరెక్ట్ గా చెప్పారు విజయ్ కుమార్ గారు, కరెక్ట్ గా చెప్పారు. అందుకే మనకేమంటారంటే నిజంగా వైరాగ్య సాధన చేసే వాళ్ళు ఒక ప్లేస్ లో ఎక్కువ రోజులు ఉండకూడదు. అంటే మామూలు వాళ్ళ సంగతి వదిలేయండి, మనం కూడా అది ట్రై చేయాలి తప్పకుండా. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రదేశంలో కూడా ఎక్కువసేపు మనం ఉండాలి అని చెప్పేసి అనుకోకూడదు. అలా కనుక ఉన్నట్లయితే దాంతో అటాచ్మెంట్ పెరిగిపోతుంది. మనకు పెరిగినప్పుడు ఏమవుతుంది, వైరాగ్య భావన రాదు. ఎప్పుడైతే వైరాగ్య భావన రాదో మమకారం మనకు ఉండిపోతుంది. మమకారం ఎప్పుడైతే ఉండిపోతుందో అప్పుడేమవుతుంది, దానికి సంబంధించిన ఆలోచనలు ఉంటాయి. జడభర్తుడు, ఇందాక శర్మ గారు చెప్పినట్టుగా, జడభర్తుడు ఎందుకు ఆ జింక గురించి అంత ఆలోచించాడు? అయిపోయింది, రేపో మాపో ఇంకా ఆయన డైరెక్ట్ గా వెళ్ళిపోవాలి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, అయిపోయింది, మొత్తం మోక్షం వచ్చేసింది. రాజ్యమంతా అప్పచేసాడు, సుఖాల వదిలేశాడు, అన్ని వదిలేశాడు, భార్య పిల్లలు సమస్తం వదిలేశాడు. బట్టల ఆర్డినరీ ఋషులు కట్టుకునే బట్టలు కట్టుకుని తపస్సు చేసుకుంటూ కూర్చుంటూ ధ్యానం చేస్తూ ఇంకా శరీరం పడిపోవడానికి ఎదురు చూస్తున్నాడు ఆయన. అటువంటి సమయంలో ఆయనకు ఆ జింక మీద కలిగినటువంటి ప్రేమ వల్ల మళ్ళీ 2 జన్మలు ఎత్తాల్సి వచ్చింది. ఒక జింక జన్మ, ఒక బ్రాహ్మణ జన్మ. అదృష్టవశాత్తు ఆయన సాధన సరిగా ఉంది కాబట్టి ఆ 2 జన్మల్లో అయినా కూడా ఆయన మోక్షాన్ని సాధించగలిగాడు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే మనకు చిత్తశుద్ధి కలగాలి అంటే మనకు వైరాగ్య చింతన తప్పదు. అయితే మనం జనాలతో ఉంటే ఏం ప్రాబ్లం అంటే తర్వాత కూడా వస్తుంది, ఇది అపైశునం అని వస్తుంది. పైశునం అంటే ఏంటంటే చాడీలు చెప్పడం. ఈ చాడీలు చెప్పేటటువంటి గుణంని శ్రీకృష్ణ భగవానుడు చాలా తప్పుగా తీశాడు. ఎందుకంటే ఈ పైశునం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో వాళ్ళందరికంటే డేంజర్. వాళ్ళు ఏం చేస్తారు, నీ మీద చెప్తారు, నీ మీద చెప్తారు, నువ్వు లేనప్పుడు ఇంకోళ్ళ మీద చెప్తారు. అట్లా అంటే ఏంటంటే మనమేమనుకుంటాం, మనం తప్పించుకున్నామేమో అనుకుంటాం, కానీ మన మీద కూడా నేరాలు చెప్తారు. కాబట్టి ఏమవుతుందంటే పైశునం అనేది చాలా రాక్షస లక్షణం. ఆసురీ లక్షణం అంటే ఏంటండి? అసురులు అంటే ఎవరండి? మంచి మనుషులు అన్న. అసురులు అంటే ఎవరు? మనుషులు. ఓ రాక్షసులా? అసురులు అంటే మంచి మనుషులు కదా. సుర అంటే రాక్షసులు. అసురులు అంటే సుర అంటే దేవతలు, అసుర అంటే మంచి దేవతలు కదా, అంతేనా? దేవత కానోళ్ళు. ఓకే. సో కాబట్టి ఏమవుతుంది, చాడీలు చెప్పడం అనేటటువంటిది ఒక రాక్షస లక్షణము. అయితే మనకు తెలియకుండానే ఇప్పుడు మనం ఇదందరం అనుభవించింది. దిస్ ఈజ్ నథింగ్ న్యూ. మనందరం కూడా చిన్నప్పటి నుంచి ఇందులోపల ఈ సైకిల్లో ఉన్నాం. వీడిలా అన్నాడు, వాడు అలా అన్నాడు, ఆఫీస్ లో ఇలా అన్నాడు, అక్కడ ఇలా అన్నాడు. ఆఫీస్ లో పని చేస్తూ ఒక్కసారి ఆఫీస్ మానేసాము, ఆఫీస్ లో ప్రాబ్లమ్స్ మనకు గుర్తురావు. ఒక అపార్ట్మెంట్ లో ఉన్నాము, ఈ అపార్ట్మెంట్ లో గొడవలన్నీ వేరే అపార్ట్మెంట్లకి వెళ్ళగానే మర్చిపోతాము. అదే విధంగా ఈ శరీరాన్ని కనుక వదిలేస్తే ఈ శరీరంతో సంబంధించినటువంటి బాధలన్నీ కూడా పోతాయి. కాబట్టి బాధలు అనేటటువంటివి శాశ్వతం కాదు. కానీ చాడీల వల్ల ఏమవుతుంది, మనకు చెడు జరుగుతుంది. నిన్న మనము ఈ వేదంలో ఏం తెలుసుకున్నాం, ప్రవాహ ఉపనిషత్తులో ఏం తెలుసుకున్నాము, మన చుట్టూరా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ గానీ నెగటివ్ ఎనర్జీ గానీ ప్రవహిస్తూ ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాం. ప్రతి వ్యక్తికి ఉంటుంది అది. ఈ ఆరా ఏదైతే ఉంటుందో దానిని మనంతట మనము నాశనం చేసుకుంటామా? ఆరాని కొంతమంది కొలుస్తారు కూడా, అవి కూడా ఉన్నాయి. మనలో ఉన్నది మంచిదా చెడ్డదా, మనము యాక్టివ్ గా ఉన్నామా లేదా. కొంతమంది ఎంతసేపు కూడా జీవితంలో ఈశ్రోమంటూ ఉంటారన్నమాట. వీక్ గా ఉంటారు, నా జీవితం అయిపోయింది, నేను పనికిరాని వాడిని, నన్ను ఎవరు పట్టించుకోరు, నా లైఫ్ ఇలా అయింది. అస్సలు ఆలోచించకూడదు. ప్రతి వ్యక్తి కూడా ఒక డివైన్ ఫోర్స్. ఈ అధ్యాయం చెప్పేది అదే. నీ లోపల ఉన్న దైవత్వాన్ని బయటికి తీయవయ్యా. నీలోని దైవత్వం ఎప్పుడు బయటకు వస్తుంది తెలుసా? నువ్వు ఎప్పుడైతే సమాజాన్ని పట్టించుకోకుండా ఉంటావో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడున్న చెత్త మెల్లమెల్లగా కరిగిపోతుంది. ఉదాహరణకి ఒక అపార్ట్మెంట్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, నేను వేరే అపార్ట్మెంట్ కి వెళ్ళాను అనుకోండి, ఆలోచనలు తగ్గి ఈ అపార్ట్మెంట్ గురించి ఆలోచించడం మానేస్తాను. కొత్త అపార్ట్మెంట్ పట్టుకుంటాను అని అనకండి, పట్టుకోకూడదని నేను చెప్పేది. సో మనం అట్లా వదిలే టైం కాదు కదా. సార్ కొత్త అపార్ట్మెంట్ ప్రాబ్లమ్స్ మంచిగా ఉంటాయి సార్, అవి పట్టుకుంటే వద్దు, అవి పట్టుకోవద్దు, కొత్త అపార్ట్మెంట్ ప్రాబ్లమ్స్ పట్టుకోవద్దు, దయచేసి వదిలేయండి. ఇంకా అందుకోసం అని ఏంటంటే ఈ చిత్తంలో ఉన్న చెత్త పేరుకుపోయిన కొన్ని రోజులుగా, కొన్ని జన్మలుగా పేరుకుపోయినటువంటి ఈ చెత్తని తీసి అలా పారేయండి. చిత్తశుద్ధి కలగాలి. కాబట్టి ఆ చిత్తశుద్ధి కలగడాన్నే సత్వ సంశుద్ధి, ఉత్తశుద్ధి కాదు, సంశుద్ధి, చాలా గొప్పదైనటువంటి శుద్ధి కలగాలి. కాబట్టి ఏమవుతుందంటే అది జరిగిన మరుక్షణము ఇక మనం ఏంటంటే ఏ వస్తువు చూసినా కూడా, అంటే తులసి మొక్క గంజాయి మొక్కల మధ్యలో ఉన్నా కూడా ఏమీ కాదు. ఇంకా అంటే ఇంకా అవతల వాళ్ళ మోసాలు, కపటాలు ఇవేవి మనం పట్టించుకోము. ఎందుకంటే మనము చాలా పవిత్రంగా ఉంటాం. కానీ ఆ స్థాయి వచ్చే వరకు జాగ్రత్త పడాలి. ఇది సత్వ సంశుద్ధి అని గత వారం తెలుసుకున్నాం.
తర్వాత ఏంటి? జ్ఞానయోగ వ్యవస్థ. ఇది జ్ఞానము అంటే సాంఖ్యము, యోగము అంటే కర్మయోగము. కర్మయోగము చెయ్యాలి అని చెప్పి అనుకున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా కర్మని చెయ్యాలి. అయితే ఈ కర్మను కోరికతో చేయకూడదు, ఫలితం ఏదొచ్చినా కూడా వదిలేయాలి. అయితే మనం ఏం చేస్తాము? కోరికతో చేస్తాం. ఎన్ని ప్రవచనాలు విన్నా, ఎన్ని విన్నా బంధాలను మనం వదులుచుకో. మనం ఏమనుకుంటాం? బానే ఉంది కదా, ఇలాగా పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, బానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఏదో ఇలా చేస్తూ దేవుడికి ఒక దండం పడేద్దాం, వెళ్ళిపోదాం. ఇంతవరకే. ఇవాళ పొద్దున్న నేను మదర్స్ డేదో దేంతో ఒకటి చూశాను. ఒక తల్లి ఆవేదన చెప్తుంది అనమాట. ఒక్కసారి నన్ను చూడు, నీ ఇంటికి నన్ను రానియు నాన్న అని చెప్పేసి ఒక అనాథాశ్రమంలో ఉన్నటువంటి తల్లి యొక్క ఉత్తరం అన్నమాట. ఈనాడు పేపర్లో వచ్చింది. చాలా రోజులైందిరా నిన్ను, పిల్లల్ని చూసి, మనవళ్ళని మనవరాలతో ఆడుకోవాలనుంది. ఈ అనాథాశ్రమం, ఈ వృద్ధాశ్రమంలో ఇలా బాధగా ఒక్కదాన్ని బాధపడుతూ ఉన్నాను. చిన్నప్పుడు నిన్ను ఇంత బాగా పెంచాను, నిన్ను అక్కడికి తీసుకెళ్తే నువ్వు ఇంత అల్లరి చేసావు, ఇక్కడికి తీసుకెళ్తే అంత అల్లరి చేసావు, నీ ముఖం ఒకసారి చూడాలని ఉందిరా, నీతో పాటుగా నీ కుటుంబాన్ని అంతా చూడాలని ఉంది, నీ అన్నదమ్ముళ్ళు, అదే నా పిల్లలందరినీ కూడా ఒకసారి దగ్గరగా చూసుకోవాలని ఉంది కన్నా, ఇంటికి నన్ను ఒక్కసారి రానియరా. అది ఉత్తరం చదివితే చచ్చిపోవాలనిపించింది. ఏంటంటే మనకు పిల్లలు బాగున్నారు కదా కాబట్టి ప్రపంచంలో ప్రాబ్లమ్స్ లేవు అని కాదు. ఒక్కసారి మంచం మీద పడ్డాక అన్ని ఎత్తాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు నీ పిల్లల్ని నేను ఎలా చూస్తారో తెలుసా. కాబట్టి ఇది శాశ్వతం అనుకోవద్దు. నేను యండమూరి గారిది అంతరంగం నవల చెప్పినప్పుడు, అంతర్ముఖం నవల చెప్పినప్పుడు వాడు ఏమంటాడు, నా ఫ్యామిలీ చాలా బాగుంది, దేవుడికి ప్రేమ అంటే తెలియదు. మంచం మీద పడుకుని ఏడుస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, అందరూ చూస్తూ ఉంటారు. ఇలా తన కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, కూతురు అయితే పక్క రూమ్ లో ఉండి ఏడుస్తూ కుల్లి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా పెళ్లి కాదన్నమాట కూతురికి. అయ్యయ్యో దీని పెళ్లి చేసైనా నేను చచ్చిపోతే బాగుండేది. పాపం మాట్లాడడానికి నోట్లో ఓపిక ఉండదు, శరీరం కదలలేనటువంటి పరిస్థితి. దేవుడా నువ్వు పరమ దుర్మార్గుడవి, నీవు ప్రేమ అంటే తెలియనటువంటి వాడివి, నన్ను తీసుకెళ్లిపోతున్నావు, ఇంత ప్రేమలోంచి నన్ను పైకి తీసుకెళ్తున్నావు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఫైనల్లీ దేవుడిని చేరుకుంటాడు. దేవుడిని చేరుకున్నాక దేవుడితో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాడు. ఏంటయ్యా నువ్వు, ఇదేమిటి, ఇది న్యాయమా నీకు? నువ్వు కొన్ని వేల జన్మలుగా, లక్షల జన్మలుగా అదే భార్యతో ఉన్నావు, నీకు ప్రేమ తెలియదు, కానీ స్వామి ప్రేమ అనేది ఉంది అంటాడు. దేవుడు అంటాడు ప్రేమ అనేది లేదయ్యా, ఇది నేను పుట్టించింది అంటే. అలాంటప్పుడు ఒక తల్లి తన పిల్లల గురించి ఎందుకు బాధపడుతుంది చెప్పు? తనకైతుందా? తన పిల్లలకి ఎక్కువ ఇదిగా చూస్తుంది. తను చనిపోయినా కూడా పిల్లలు బాగుండాలని అనుకుంటుంది. దీన్ని ప్రేమ అనవా అంటాడు. అంటే అదే కనుక నిజమైన ప్రేమ అయితే పక్క వాళ్ళ పిల్లలకైనా కూడా బాధపడాలి. కానీ నువ్వు నీ పిల్లల కోసం బాధపడుతున్నావు కాబట్టి అది ప్రేమ కాదు, స్వార్థం అని దేవుడు అంటాడు. ఇతను సరే ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత అప్పుడు అంటాడు, దేవుడు అంటాడు, సరే అయితే ఒక పని చేయి, వెళ్ళిపో, నువ్వు మళ్ళీ భూలోకంకి వెళ్ళిపో, నువ్వు నన్ను ఇష్టపడకపోతే మా ఇంటి ఎందుకున్నావు, వెళ్ళిపో, నువ్వు వీడికి వెళ్ళిపో అని చెప్పి వైకుంఠ బహిష్కరణ శిక్ష అంటారు అనమాట దాన్ని. ఇందులో ఎంతమందికి కావాలండి వైకుంఠ బహిష్కరణ శిక్ష? కొద్దిగా ఒకసారి అందరూ చేతులు లేపుతారా? వైకుంఠ పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళ దగ్గరికి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాన్ని వైకుంఠ బహిష్కరణ శిక్ష అంటారు. అయితే ఈ శిక్షకు పేరు పెట్టింది మాత్రం నేనే, శ్రీకృష్ణుడు పెట్టలే, ఇది నేను పెట్టాను. ఈ క్రెడిట్ మొత్తం నాకే కావాలి, ఓకేనా? సో వైకుంఠ బహిష్కరణ శిక్ష అంటే మీరు మళ్ళీ మీ పిల్లల దగ్గరికి, మనవాళ్ళ దగ్గరికి, మనవరాళ్ళ వద్దు సార్. ఒక్కసారి సునీత గారు మాట్లాడండి, చెప్పండి. కాదు సార్, అక్కడ దాకా వెళ్ళే అంత మనము అలా అయితేనే కదా దాకా వెళ్తాము. అప్పుడు ఇవన్నీ ఏముండవు సార్. చాలా గొప్ప లెక్క అర్థం తీసుకెళ్తారు. పేరు మీరు పెట్టారు కాబట్టి మీ స్టూడెంట్ గా నన్ను దాని నుండి బయటికి రానియొద్దండి సార్. వైకుంఠ బహిష్కరణ వద్దు సార్. వద్దంటారా? సో అయితే ఏమవుతుంది, ఇతను అంటాడు వచ్చేస్తానంటాడు అనేసి ఆ ప్రేమ నేను తట్టుకోలేను అని చెప్పి మళ్ళీ వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చిన తర్వాత కింద అందరూ తగలెట్టడానికి తీసుకెళ్లిపోతూ ఉంటారు. సరే మంచిగా భోజనాలు అవి ఎవరి టేస్ట్ కి తగ్గట్టుగా వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు. కొంత గ్యాంగ్ అది చేయించుకుంటూ ఉంటారు. కొంతమంది పాడ మీద నుంచే లేస్తాడు. లేవగానే అందరూ అదే లేచార్లా అంటారు. మళ్ళీ తీసుకెళ్లి మంచం మీద పడేస్తారు. పడేయగానే ఇతను ఎలాంటి పరిస్థితిలో వస్తాడు, ఎలాంటి పరిస్థితిలో అయితే దేవుడితో ఆర్గ్యూ చేశాడో అలాంటి పరిస్థితిలో మళ్ళీ వెనక్కి వస్తాడు. అంటే కథలేనటువంటి పరిస్థితిలో వెనక్కి వస్తాడు, అన్ని చేయించుకోవాల్సినటువంటి పరిస్థితిలో వెనక్కి వస్తాడు.
ఇప్పుడు నరకం. ఇంకా ఇంట్లో వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. చివరికి తను ఇట్లా ఇంట్లో ఉండేసరికి ఈ రూమ్ అంతా ఈయనే ఆక్యుపై చేస్తున్నాడు. వీడి కూతురుకి పెళ్లి అవ్వాలంటే కష్టం అవుతూ ఉంటుంది. తన ఎంతో ఇష్టపడుతున్న కూతురు ఒక రోజు ఏం చేస్తుందంటే మెల్లగా వస్తుంది అనమాట. అందరూ నిద్రపోయిన టైంలో వస్తుంది. వచ్చి ఆ సెరైన్ డిస్కనెక్ట్ చేసేసి వెళ్ళిపోతుంది. అలా అయినా చస్తాడు వీడు, చేసుకోవచ్చు నేను పెళ్లి అని చెప్పేసి. కానీ తనకి దేవుడు అంటాడు నీకు మరణం ఉండదు ఇంకా అని చెప్పేసి అంటాడు కదా వైకుంఠ. సో మరణం ఉండదు. మరణం ఉండకపోయేసరికి పెద్ద శిక్ష. అప్పుడు ఏమవుతుంది, తీసుకుపోయి వీళ్ళు కొన్నాళ్ళు చూస్తారు. ఇంట్లో కుదరదని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అక్కడ కూడా వీడు బతుకుతున్నాడు, బిల్లు బాగా అవుతుంది అని చెప్పేసి ఏం చేస్తారంటే, ఇది కరోనా ముందు, అప్పటికి బిల్లు అయ్యేది కానీ ఇంత ఎక్కువ అయ్యేది కాదు. సో అప్పుడు ఏం చేస్తారు, తీసుకుపోయి ఇదని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చెయ్యి తడపకపోతే వాళ్ళు పని చేయరు కదా, వాళ్ళు కూడా కొన్నాళ్ళు చూస్తారు. వీడు ఏం చేయకపోతే చూస్తారు. కొన్నాళ్ళు వీళ్ళు ఎవరు చూడడానికి కూడా రారు. వీడు పాపం ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉంటాడు, ఎవరైనా వస్తారు, పిల్లలు కానీ మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ ఎవరైనా వస్తారని ఎదురు చూస్తూ ఉంటాడు. చివరికి వాళ్ళు ఎవరు రారు. వీళ్ళకి చేతులు కూడా తడవకపోయేసరికి వీళ్ళకి కూడా ఎందుకు ఎత్తుతారండి వీళ్ళు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళు తీసి విని రోడ్డు మీద వారేస్తారు. ఓ రోజు పడేయగానే అక్కడి నుంచి వెళ్తున్నటువంటి ఒక పెద్ద లారీ ఇతని మీద నుంచి వెళ్తుంది. లారీ వెళ్ళగానే ఆన్ కేక పెడతారు కానీ చచ్చిపోడు. ఆ బాధను అలా అనుభవిస్తూ మనకేమవుతుందంటే, జనరల్లీ పెద్ద బాధ వచ్చినప్పుడు స్పృహ తప్పి పడిపోతాం. కానీ ఇతనికి ఏమవుతుందంటే స్పృహ తప్పి పడిపోవడం అనమాట. పడిపోకపోయేసరికి ఏమవుతుందంటే ఆ నొప్పి అంతా అనుభవిస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడా నన్ను వెనక్కి తీసుకెళ్ళి, నాకు తప్పైపోయింది అని చెప్పేసి. కాబట్టి ఈ బంధాలు ఇవన్నీ శాశ్వతం కాదు. కాబట్టి నాకు జ్ఞానం కావాలి. జ్ఞానం అంటే ఏంటి అంటే, నేను భగవంతుడి యొక్క అంశని అని తెలియడమే జ్ఞానము. ఎవరు చెప్పారు? నీకెవరు చెప్పారు? మన ఉపనిషత్తులు అవే చెప్తున్నాయి. ఇంకెవరు చెప్పారు? శ్రీకృష్ణుడు చెప్పాడు, మమై వంశో జీవలోకి అని. మరి ఈ విధంగా భగవంతుడు అంశం మనం అందరము అయినప్పుడు, భగవంతుడు శక్తి ద్వారా మాత్రమే మనము జీవితంలో నడుస్తున్నప్పుడు, ఇంకా మళ్ళీ మనము క్వశ్చన్ చేయడం ఎందుకు? మన యొక్క శక్తిని మనం తక్కువ అంచనా వేసుకోవడం ఎందుకు? నేను భగవంతుడు స్వరూపము అని తెలుసుకున్న మరుక్షణము ఈ శరీరం ఇంకొకసారి జన్మ ఎత్తేటటువంటి అవకాశం లేదు. ఉన్న పాపములన్నీ కూడా కరిగిపోతాయి. ప్రతి పాపము కూడా కాలిపోతుంది. ఇలా అగ్గిపుల్ల గీసి వెనక్కేస్తే పాపాలన్నీ ఎలా అయితే కాలిపోతాయో అంత దారుణంగా అన్ని పాపాలు కూడా కాలిపోతాయి. సో కాబట్టి ఏమిటి, అటువంటి స్థితికి మళ్ళీ మనం రావాలి అంటే జ్ఞానం అంటే ఏంటో తెలుసుకోవాలి. నేను భగవంతుడి యొక్క స్వరూపమే, భగవంతుడిలో ఉన్న చైతన్యమే నాలో ప్రవహిస్తుంది అని తెలుసుకోవడమే జ్ఞానము. యోగము అంటే ఏంటి? కర్మయోగము. జ్ఞాన యోగ వ్యవస్థితి రెండిటి మధ్య చక్కటి సమస్థితి, చక్కటి సంతులత ఏర్పడడం వల్ల ఏమవుతుంది, నేను కర్మయోగం కూడా చాలా బాగా చేస్తున్నాను. ఈ డ్యూటీ నాది చెయ్యాలి, ఇది సమాజం కోసము నేను చెయ్యాలి, ఇది నా బాధ్యత నేను చెయ్యాలి. ఏ ఫలితం వచ్చినా సరే నేను ఆలయంకి వెళ్తాను, ఇస్తే వాడు నాకు శనగలు ఇచ్చాడు. శనగలు అనగానే మళ్ళీ మీరందరూ అరే రేపు పొద్దున్న ఎన్ని శనగలు వేయాలి, ఎంతమంది ఆడవాళ్ళు వస్తారు, ఎంతమంది మొగాలు తింటారని క్యాల్కులేషన్స్ వేయకండి. శనగలు, వేయించిన శనగలు ఇస్తున్నాడు. నాకేమో పులిహార ఇష్టం, అలా అని చెప్పి శనగలు ఇస్తే నేను ఏం చేస్తానండి, తీసి తిరుపతి లోపల నాకు శనగలు ఇచ్చాడు, నేనేం చేస్తాను, నాకు ఇష్టం లేదు కాబట్టి తీసి ఏం చేస్తాను, శనగలు ఇచ్చాడు, నాకు ఇష్టం లేదు, నేనేం చేస్తాను అప్పుడు తింటారు సార్, ప్రసాదంగా తింటారు సార్, కళ్ళకద్దుకొని తినాలి కదా సార్, సంతోషంగా. అంతేగాని వాళ్ళని తిట్టుకుంటామా? మనం తిట్టుకోము. జీవితంలో కూడా అంతే. కర్మ యొక్క ఫలితం ఏది వచ్చినప్పటికీ కూడా మన చేతిలో లేదది. ఆలయంలో వాడు ఏది ఇద్దాం అనుకున్నాడో తెలియదు. బాగా చదువుకున్న వాడికి ఇంజనీరింగ్ లో సీటు రాకపోవచ్చు, మెడిసిన్ లో సీటు రాకపోవచ్చు. యావరేజ్ గా ఉన్న వాడికి ఆ సమయంలో సరిగా బ్రెయిన్ పనిచేసి తెచ్చుకునే అవకాశం ఉంది. సో కాబట్టి ఎవరి జీవితం ఎక్కడ ఉందో తెలియదు, ఎవరి జీవితం ఎప్పుడు మారుతుందో తెలియదు, ఎవరి అదృష్టం ఎలా మారుతుందో తెలియదు. దీనంతటికీ కారణము కొన్ని కోట్ల జన్మలలో మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితాన్ని ఈ జన్మలో ఇంత భాగాన్ని అనుభవించడం మాత్రమే. కాబట్టి ఈ జన్మనే శాశ్వతంగా అనుకుంటూ ఈ జన్మలో బాధపడకూడదు. నాకు జ్ఞానానికి యోగానికి మధ్య ఒక సమన్వయం కావాలి. జ్ఞానము అంటే నేను ఆత్మస్వరూపుడనని తెలుసుకోవాలి. కర్మ అంటే ఏంటి? నేను చేస్తున్న పనిని బాధ్యతగా చెయ్యాలి. ఈ రెండిటి ద్వారా ఉంటే అప్పుడు ఏమవుతుంది, నాకు ఇక కర్మని నేను ప్రతిబంధకాలు లేకుండా చేసుకుంటూ ఉంటాను. అంటే ఏ రకమైన ఇంటరప్షన్స్ లేకుండా చేసుకునేటటువంటి కర్మ ప్రశాంతమైన కర్మ. ఏది పట్టించుకోము. మా నాన్నగారు ఏం చేసేవారు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇంట్లోకి వచ్చారా లేదా చూస్తారు, తలుపేస్తారు, వెళ్ళిపోయి పడుకుంటారు, అంతే. ఒకప్పుడు అంతే, ఇంకా ఆయనకి ఏ టెన్షన్ లేదు. మా నాన్నగారికి లైఫ్ లో టెన్షన్ నేను చూడలేదు. 3 సార్లు ఏలినాటి శని వచ్చింది. ఆయన ఏం చేస్తారు, తలుపుకు గొల్లెం వేస్తారు, పడుకుంటారు, అంతే. రాత్రి అయిందంటే
సో కర్మ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇంతే. ఇంకా నేను రాత్రి అయింది 9:30 అయింది పడుకోవాలి, శ్రీనివాస్ గారు ప్రవచనం చెప్తున్నారంటే ఎస్ పడుకోవాలి. అక్కడ హస్బెండ్ అడుగుతుంటాడు, ఏంటి నిద్ర మాత్ర వేసుకున్నావా అని. నిద్ర మాత్రం అవసరమా? ప్రవచనం ఎవరు చెప్తున్నారు? శ్రీనివాస్ గారు. 2 నిమిషాలు చూడండి, ఇంకా 2 నిమిషాలలో నేను నిద్రపోతా అని ఆయన కూడా వింటాడు పక్కన. ఆయన కూడా మందులు మానేశారు ఈ మధ్య. మీ అందరితో పాటు మీ అందరి భర్తలు వాళ్ళు కూడా అందరూ కూడా ఈ మధ్య నిద్ర మాత్రం మానేశారు. సో ఒక రకంగా మంచిదే. సో ఆ పుణ్యమంతా మీకే సార్, ఆ పుణ్యమంతా లాగే. సో కాబట్టి ఏంటంటే ఈ అంతరంగ సాధన జ్ఞాన యోగ వ్యవస్థితి అనగా ఆటంకములు లేనటువంటి నా కర్మయోగం ద్వారా జ్ఞానమును సాధించడం. ఎవరైనా ఒకసారి చెప్పగలరా? నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. నాకు ఏ రకమైన కష్టాలు ఉండకూడదు కర్మయోగం సాధన అంటే ఆటంకాలు లేనటువంటి కర్మయోగం. ఈ ఆటంకాలు లేనటువంటి కర్మయోగము ద్వారా జ్ఞానం అంటే ఏంటో నేను అనుభవంలోకి తెచ్చుకోవడం. చెప్పండి ఎవరైనా. ఆటంకాలు లేని కర్మయోగం ద్వారా జ్ఞానాన్ని తెచ్చుకోవడం. ఎలా తెచ్చుకుంటాం? అనుభవంలోకి వస్తుంది. జ్ఞానం అనేది కేవలం అనుభవంలోకి తెచ్చుకోవడం. దానికి కావలసినటువంటి చక్కటి సాధన ఏదైతే ఉందో అది జ్ఞానయోగ వ్యవస్థితి అని గత వారం తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ దానం గురించి మనం అందరం తెలుసుకున్నాం. దానం ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా గొప్ప గొప్ప ప్రదర్శనలు అవసరం లేదు, ఏం అవసరం లేదు. జ్ఞానం ఇచ్చేటప్పుడు ఒకటే గుర్తుంచుకో, దానం ఇచ్చేటప్పుడు నేను నువ్వు అని వేరే వేరే ఉండదు. ఈ రెండింటి మధ్యలో దేవుడు కూడా ఉంటాడు. నువ్వు ఇచ్చేది దేవుడికి, తీసుకునేది దేవుడు, కథం. దానం ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఒకటి ఇస్తున్నాడు ఒకటి తీసుకుంటున్నాడు అనుకోవద్దు ప్లీజ్. భగవంతుడు అనేటటువంటి అంటారు కదా, తెలియకూడదు అలా అంటారు కదా, ఒక చేతితో ఇచ్చింది ఇంకో చేతికి కూడా తెలియకూడదు అని అంటారు. సో ఇవన్నీ కూడా భగవంతుడికి మనం ఇచ్చేది, ప్రసన్నంగా ఇచ్చేటటువంటిది. దానము అనకండి, దాన్ని ప్రసాదము అనండి. ఈ రోజు నుంచి ఏమంటారు? దానము అనే బదులుగా మనసులో ఇది ప్రసాదము అనుకోండి. ప్రసాదము అంటే ప్రసన్నముగా ఇచ్చేటటువంటి దాన్ని ప్రసాదము అంటారు. చెప్పండి ఒకసారి. అంటే ఏంటి? ఇవ్వడము. అంటే ప్రసన్నంగా ఇచ్చేటటువంటి దానం, ప్రసన్నంగా ఇచ్చేది ప్రసాదము. ప్రసన్నంగా ఇచ్చేది ప్రసాదము. ప్రసన్నేన దదాతి అంటే ప్రసన్నంతో మనం ఇచ్చాము, అది ప్రసాదము. కాబట్టి దానం అనేటటువంటిది ఏదైతే ఉందో గొప్ప పోతూ ఇవ్వకూడదు. అండ్ దానం ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది చెప్తున్నా, మీరు మీ అభిప్రాయం డిఫరెంట్ గా ఉంటే ఓకే, నేను ఒకటి చెప్తాను, చెప్పండి నాకు. ఉదాహరణకి మీరు దానం ఇచ్చినప్పుడు మీ ఇంట్లో ఒక వస్తువు ఇచ్చేశారు, మీ ఇంట్లో ఒక వస్తువు తగ్గింది. అయితే మీరు బాధపడతారా, లేకపోతే మీ లోపల ఏదో ఒక అణువు సంతోషంగా ఉంటుందా? అంటే నాకు ఏదో ఒక అణువు సంతోషంగా ఉంటుంది ఇచ్చినందుకు. మీ అందరికీ ఎలా ఉంటుంది? అలానే ఉంటుంది సార్. సంతోషంగానే ఉంటుంది సార్. ఉంటుంది. అలా ఉంటుందండి. దానం ఇస్తే సంతోషంగా ఉంటుంది, పోతే చాలా బాధగా ఉంటుంది. ఆ అనిర్వచనీయమైనటువంటి ఆనందము వస్తుంది. దానం అనేటటువంటిది ఎందుకు దైవీ లక్షణం. మనం 4 దైవీ లక్షణాలు తెలుసుకున్నాం. ఈ 4 దైవీ లక్షణాలు అని ఎందుకంటాడు? ఈ ప్రతి దాని ద్వారా మన లోపల తెలియనటువంటి ఆనందం వస్తుంది. జ్ఞానయోగ వ్యవస్థితి ఎస్, జ్ఞానయోగ దానము ఎస్, అభయం ఎస్, సత్వ సంశుద్ధి ఎస్. ఈ 4 కూడా ఎందుకు దేవుడి యొక్క లక్షణాలు నా లోపల ఉంటే. ఇప్పుడు దాన గుణం అయితే నాకు తెలిసి అందరిలో ఉంటుందండి. ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళందరిలో దాన గుణం ఉంటుంది. సార్ నా కూతురు పెళ్లి చేసిన 1000 మంది వచ్చిండ్రు సార్, అన్నదానం చేసిన అంటే అది మళ్ళీ అన్నదానం కాదు. మీరు మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం, అది వేరు, అన్నదానం కాదు. అన్నదానం అంటే ఏమీ ఆశించకుండా మీరు చేసేటటువంటిది అన్నదానము. ఏంటంటే మనకు ఏదో ఒకటి, మనకు ప్రకృతిలో ఉన్నటువంటిది ఏదో ఒక సంబంధం ఉన్నటువంటిది, అది మనకి ఇక్కడ ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అవతల వాడికి కళ్ళ లోపల వచ్చేటటువంటి ఆనందం ఉంది కదా, అది మనకి ఎంతో బాగా ఉంటుంది. 10 గుండెలలోన, అది ఆయన చెప్తారు చూడు, నమ్మకు ఈ రేయిని అనే పాట లోపల, అది చిరంజీవిది రుద్రవీణ సినిమా లోపల, గుండెలలోన వాళ్ళగా ఆ పాట లోపల చెప్తాను అనమాట. అందరి ఆనందం కంటే మనకు కావాల్సింది ఏముందని పాట, ఇది లిరిక్ మర్చిపోయాను. సో అది తప్పకుండా ఆ సినిమాని చూడండి ఒకసారి. అది మన అన్నా హజారే అని ఆయన స్టోరీ అన్నమాట. అది రుద్రవీణ అనేది. అన్నా హజారే ఉన్నారు కదా, ఎవరైతే మనకు నార్త్ ఇండియా లోపల చాలా పాపులర్, కరప్షన్ కి ఎగనిస్ట్ గా పోరాడారు. ఆయన జీవిత చరిత్ర మీద ఆధారంగా తీసుకుని రుద్రవీణ అని చెప్పేసి సినిమా తీశారు. దీన్ని తమిళ్లో తీశారు ముందు కమల్ హాసన్, తర్వాత చిరంజీవి గారు తెలుగులో తీశారు అనమాట. వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ ఫేవరేట్స్ ఫర్ మీ.
సో అలాగా జీవితంలో ఒక లక్ష్యం ఉన్నప్పుడు ఆ ఆనందమే వేరుంటుంది. వాళ్ళందరూ ఊర్లో వాళ్ళందరూ ఏమంటారు తెలుసా, నువ్వు అసలు పెళ్లి చేసుకోవద్దు, మేమందరం తాగుడు మానేస్తే అని చెప్పేసి అంటారు. పెళ్లి చేసుకోడతాను అందరి కోసం అని చెప్పేసి తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. సో ఎందుకు చేస్తారు? ఇదంతా కూడా ఆనందము. ఆ ఆనందం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో, దేశ సేవ చేస్తే వచ్చేటటువంటి ఆనందము, 10 మందికి సేవ చేస్తే వచ్చేటటువంటి ఆనందము, అన్నిటికంటే గొప్ప ఆనందం ఎప్పుడు వస్తుందో తెలుసా? 2 సార్లు అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఒకటి జ్ఞాన దానము, రెండవది అన్నదానము. మిగతా అన్ని దానములలోకి కూడా గొప్పవైనటువంటివి జ్ఞాన దానము, అన్నదానము అంటాడు. అన్నదానము మనకు అన్నిటికంటే గొప్పది జ్ఞానదానం. ఆబ్వియస్లీ మీరు జ్ఞానం ఇచ్చారంటే ఇంకా అవతల వాడికి ఏది అవసరం లేదు జీవితంలో. నాకు ఏది వద్దు, నాకు భార్య వద్దు, పిల్లలు వద్దు, సమాజం వద్దు, బట్టలు వద్దు, బంగ్లాలు వద్దు, కార్లు వద్దు, ఐ రియల్లీ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎట్ ఆల్. అది జ్ఞానదానం. రెండవది అన్నదానం. అన్నదానము తాత్కాలికంగానైనా సరే వాడు చాలు అంటాడు. ఈ 2 రకాల దానాలు గొప్పవిగా భావిస్తారు. సరే, నేను జ్ఞానదానము, నేను విద్యాదానం 2 గొప్పవని నేను పర్సనల్ గా బిలీవ్ చేస్తాను. సో జ్ఞానదానం అవతల వారిలో ఉన్నటువంటి అంధకారాన్ని పోగొడితే వారికి ఒక్కొక్కసారి, ఇప్పుడు నాకు ఈ గ్రూప్ లోపల కొంతమంది మెసేజ్ పెడతారు, సార్ ఇవాళ ప్రవచనం చాలా అద్భుతంగా ఉంది సార్, ఇది నా జీవితంలో అన్వయించుకున్నాను, ఇది చాలా బాగుంది సార్, ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను అని చెప్పేసి పెడతారు కదా. నేను చాలా సంతోషపడతాను ఆ రోజు. కారణం ఏమిటి? మీరెవరో తెలియదు, మీలో ఎవరిని నేను దాదాపుగా చూడలేదు. ఒక 10 మంది తెలిసేమో, నాకు 5 తెలిసేమో ప్రాబబ్లీ. నేను ఎవరితోటి బంధాలు పెట్టుకోనని మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఆ మాటకి ఎందుకు సంతోషపడతాను? ఎందుకంటే అది మీకు ఏదైతే, మీకు ఇందాక చెప్పే కదా, దానంలో మనలో ఉన్నటువంటి ఒక క్వాలిటీ అక్కడ చూసుకుని దాంతో కనెక్ట్ అయ్యాం మనం. సో జ్ఞానదానము, అన్నదానము, ఈ రెండింటిని చాలా, అంటే మనము కోల్పోము. ఇంకొకటి ఏంటంటే హర్తకు కాదు గోచరం అని చిన్నప్పుడు మనం తెలుసుకున్నాం కదా. విద్యాదానం అన్నిటికంటే గొప్పది. ఇది మీరు ఎంత మందికి ఇస్తే అంత బాగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దానం అనేటటువంటిది అంత గొప్పది అని చెప్పేసి శ్రీకృష్ణుడు దానము అనే దాన్ని దైవీ లక్షణాలలో చెప్పాడు. 4 లక్షణాలు ఒకసారి ఎవరన్నా జస్ట్ నేమ్ చెప్పండి చాలు. ఇప్పటి వరకు 4 లక్షణాలు గత వారం తెలుసుకున్నాం, మళ్ళీ ఇవాళ రివిజన్ చేసుకున్నాం. ఈ 4 లక్షణ పేరు చెప్పన్నా ఎవరన్నా. అభయం, దానం, కర్మయోగ వ్యవస్థితి, అపైశునము, అపైశునం దాకా రాలేదు. ఇంకా సత్వ సంశుద్ధి. సత్వ సంశుద్ధి అంటే అంతరంగిక సత్వ సంశుద్ధి, ఈ 4. సో కాబట్టి ఈ 4 చాలా గొప్పది. భగవంతుడు ఈ 4కి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడు, ఇక నెక్స్ట్ దైవ లక్షణం ఏమిటి అంటే ఇంద్రియ నిగ్రహము అంటాడు. ఇంద్రియ నిగ్రహము అనేసరికి ఏమవుతుందంటే, ఇంద్రియ నిగ్రహంని దమం అంటాము, దీన్నే మనము దాంతము అంటాం కదా. శమంతో ఈ మనస్సును నిగ్రహించుకుంటే దాన్ని శమము అంటాము, దాంతో వచ్చేదాన్ని శాంతము అంటాము. దాంతము శాంతము, దాంతము శాంతము. ఈ దమం అనేటటువంటిది ముందు ఫస్ట్ స్టెప్ అని చెప్పి చెప్తాడు. ఎవరైతే దమం పాటిస్తారో వారు దైవీ లక్షణాలు కలిగి ఉన్నట్టే. ఉదాహరణకు, చెడు వస్తువు కనిపించింది అంటే చూడకుండా ఉండడం, చెడు మాట వినిపించింది అంటే చెవులు మూసుకోవడం, ఆహారం నియమాలు పాటించేవారు, ఉపవాసం అంటే తినకపోవడం కాదు, భగవంతుడికి సమీపంగా ఉంటూ ఇంద్రియ నిగ్రహం చేసుకునేవారు. ఇవన్నీ కూడా ఇంద్రియ నిగ్రహము అనబడే దమం అనేటటువంటి 5వ దేవుడి లక్షణాలు. దేవుడి లక్షణాలు అంటే ఏంటి? 26 లక్షణాలు చెప్పాడు దేవుడు 3 శ్లోకాలలో. ఈ 26 లక్షణాలు కనుక నువ్వు అలవర్చుకుంటే నువ్వే దేవుడు అయిపోతావు. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. అందులో 4 మనం తెలుసుకున్నాం. ఆ 4 అన్నిటికంటే కూడా కష్టమైనటువంటిది ఏది అంటే దానం మనం చేయగలుగుతాం, అభయం ప్రాక్టీస్ చేస్తే తీసుకోవచ్చు. ఈ జ్ఞానయోగ వ్యవస్థితి అనేటటువంటిది కష్టం. ఎందుకంటే మనం కర్మం చేస్తూ ఉంటాం. పిల్లలు ఉంటారు, మనవాళ్ళు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు, కాలనీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు వస్తారు, ఇంటికి వస్తారు, అందరికి మనం కూర్చోబెట్టి కబుర్లు చెప్తాము. ఎల్లకు ఇప్పుడేం వెళ్తావు అంటే, మీకు 9ంటికి ప్రవచనం, ఆడేదో ఒడుతుంటాడు, 9ంటికి ఆ ప్రవచనం కోసం నువ్వు రాకొచ్చినావు, ఇంటికి ఉండు, కూర్చోబెట్టేస్తారు. సో అలా కాకుండా ప్రశాంత చిత్తంతో ఉంటూ జనాలకు మెల్లమెల్లగా దూరం అవుతూ ఉంటేనే జ్ఞానయోగ వ్యవస్థితి కలుగుతుంది. అప్పుడే దానితో కనెక్టింగే మనకు చిత్తశుద్ధి, ఏదైతే సత్వ సంశుద్ధి అని అన్నామో అది కూడా కలుగుతుంది.
ఈ 4 లక్షణాల తర్వాత ఇప్పుడు దమం గురించి నేర్చుకుంటాం. అంటే ఇంద్రియ విషయాల నుంచి దూరం. మనము యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార అంటాం. ఈ ప్రత్యాహారం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ ప్రత్యాహారం అనేటటువంటిది ప్రిపరేటరీ స్టెప్స్ అనేవైతే 5 మెట్లు ఉన్నాయో ఆ 5 మెట్లలో చివరిది. యమము నియమము మనం తెలుసుకున్నాం. ఓకే, చాలా సార్లు 100 సార్లు తెలుసుకున్నాం. ఆసనం మనం తెలుసుకున్నాం, ఆసనాలు వేయడం. ప్రాణాయామం నిన్న తెలుసుకున్నాం చాలా డీటెయిల్ గా ప్రవాహ ఉపనిషత్తు లోపల. ఇక ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ఇంద్రియాలను ఇంద్రియ విషయాల నుంచి దూరం చేయడం. ఉదాహరణకి మాత్రా స్పర్శస్తు కౌంతేయ అని చెప్పేసి మనకు భగవద్గీత 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. మాత్రా స్పర్శ, ఇంద్రియములు ఇంద్రియ విషయములను పట్టుకున్నప్పుడు దుఃఖం కలుగుతుంది. ఇంద్రియాలకు సంబంధించిన విషయాలను పట్టుకున్నప్పుడు మనకు దుఃఖమో ఆనందమో ఏదో కలుగుతుంది. ఆ ఫీలింగ్స్ ఎక్కడి నుంచి కలుగుతాయి? నేనున్నాను, టీవీ చూస్తుంటే అక్కడ చిరంజీవికి కష్టం కలిగింది, ఇక్కడ నేను ఏడుస్తూ కూర్చున్నాను. సో చూడడం వల్లనే కదా ఇది జరిగింది, వినడం వల్లనే కదా. ఎవడో చెప్తారు నీ గురించి వాడు ఏమన్నా తెలుసా, బండబూతులు అని చెప్పేసి ఆ బండబూతులు వీళ్ళు వినిపిస్తూ ఉంటారు, దుఃఖం కలుగుతుంది. సో కాబట్టి బయట విషయాలతో మన ఇంద్రియాలు ఎప్పుడైతే కనెక్ట్ అవుతాయో అప్పుడు మనం దమం పాటించడం లేదు. బయట విషయాల నుంచి మనం మెల్లమెల్లగా నిగ్రహించాలి. బయట చెడు వస్తున్నా దీన్నే మన మహాత్మా గాంధీ గారి దాంట్లో ఏమంటాం, చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు చేయవద్దు, ఏవో ఉన్నాయి కదా అవన్నీ అన్నమాట. అవన్నిటి వల్ల ఏమవుతుంది, మనకు బయట విషయాలతోటి మన ఇంద్రియాలు టచ్ లో ఉండవు. బయట వస్తువులతోటి ఇంద్రియ విషయాలు టచ్ లో ఉండకపోతే దాన్ని ప్రత్యాహారము లేదా దమము అంటారు. ఒకసారి చెప్పండి, దీన్ని ఏమంటారు? ప్రత్యాహారము లేక దమము. మీనింగ్ చెప్పండి. దమము అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం ఉదాహరణ చెప్పండి. నిగ్రహం సెల్ఫ్ రెస్ట్రెంట్ అంటే, అదే సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ రెస్ట్రెంట్. దమం అంటే ఇన్ వాట్ సెన్స్ అది చెప్పండి. ఎగ్జాంపుల్ చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. అంటే మన మీద మన తిండిలో గాని, మన ప్రవర్తనలో గాని, మన రోజువారీ కార్యక్రమాలు అంటే మన షెడ్యూల్ అంతా ఒక డిసిప్లిన్ వేలో వెళ్ళి మనం సాధిద్దాం అనుకున్నది సాధించవచ్చు. అది ఆ డిసిప్లిన్డ్ లైఫ్ ని కాదు సార్, దానికి సెల్ఫ్ రెస్ట్రెంట్ ఉండాలంటే మనం దమం అంటే ఇంకెవరైనా చెప్పండి. దమం అంటే పైన ఏ విషయాలపైన అయినా ఆసక్తి కలగకుండా కంట్రోల్ చేసుకున్నాం. గౌరీ కుమారి గారు చెప్పండి. అదే చెడు వినవద్దు, చెడు చూడవద్దు. అది ఇంద్రియ నిగ్రహానికి అవి మనం గాంధీ గారు చెప్పిన సూత్రాలను మనం పాటించుకోవాలి. అంతే సింపుల్. ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటంటే చెడు చూడవద్దు, చెడు అనవద్దు. ఎందుకంటే ఇది ఇంద్రియం, ఈ ఇంద్రియానికి బయట వస్తువుని కనెక్ట్ చేయద్దు. ఇది ఇంద్రియం, దీనికి బయట విషయాలను కనెక్ట్ చేయద్దు. ఇది ఇంద్రియం, దీనికి బయట విషయాలను కనెక్ట్ చేయద్దు. సో ఇంద్రియాల వల్ల ఏమవుతుంది, ఇంద్రియాలు కనుక నిగ్రహించుకోకపోతే మనకేమవుతుందంటే ఇంద్రియాలు ఎప్పుడు కూడా ప్రియాన్ని కోరుకుంటాయి, శ్రేయాన్ని కోరుకోవు. నా శరీరం ఉంది, నా శరీరం అంటే ఇది ఉక్కపూస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక బేబీ ఫ్యాన్ కొనుక్కున్నాను నేను ఆల్రెడీ, మీ అందరికీ తెలుసు. ఈ బేబీ ఫ్యాన్ పెట్టుకోవాలని అనిపిస్తుంది అనమాట ఈ చర్మానికి. ఎందుకంటే నాకు శరీరానికి ప్రియం కలిగించేది కావాలి, ఎందుకంటే పచ్చటిగా చెమట్లో కూర్చున్నాను కాబట్టి కావాలి అనిపిస్తుంది అన్నమాట. సో ఈ ఇంద్రియ విషయాలని మన దగ్గర ఎప్పుడు పెట్టుకోకూడదు. ఇంద్రియ విషయాలని మనం దగ్గర పెట్టుకోకూడదు. ఉదాహరణకి మీ ఇంట్లో పామును పెట్టుకుంటారండి, కుక్కను పెంచుకుంటారు. అలాగే ఎందుకైనా మంచిదని చెప్పి పామును కూడా పెంచుకుంటారా? కూరలు తీయని పాముని. హలో, ఎంతమంది పెంచుకుంటారు? అయితే కూరలు తీయని పాముని ఇంట్లో పెట్టుకున్నాము. ఇంద్రియాలు నిగ్రహం చేసుకోకపోవడం కూడా అదే. ఎందుకంటే ఇంద్రియాలు ఎప్పుడు కూడా ప్రియాన్ని కోరుకుంటాయి. ఇప్పుడు ఇలా ఫ్యాన్ తగులుతూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉందో, గాలి తగులుతుంటే. ఎందుకంటే శరీరం అనేటటువంటిది ఇంద్రియము, స్పర్శ అనేటటువంటిది ఇంద్రియము. కాబట్టి ఈ ఇంద్రియాలకు ఎప్పుడు కూడా ప్రియమైనటువంటి వస్తువులు కావాలి అనిపిస్తుంది. వాటిని మనం ఎంత నిగ్రహం కోరుకుంటాము. కాబట్టి ఇంద్రియ నిగ్రహము లేకపోతే మనకు కుదరదు. హనుమంతుడిది ఒకటి ఉందన్నమాట, పైశాచ భాష్యం అని చెప్పేసి అది ఒకటి ఉంది. అది మనం ఇంకెప్పుడైనా తెలుసుకుంటాం. అందులోపల ఆంజనేయ స్వామి ఏం రాశారంటే ఈ దమంనే ఆయన శమం అని కూడా అంటారు. మనస్సు కూడా ఇందులో ఉండి తీరవలసిందే అంటారు ఆయన. ఆంజనేయ స్వామి చెప్పిన ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, నేను చెప్తున్నది ఇంద్రియ నిగ్రహం, కానీ ఆంజనేయ స్వామి ఏమంటారంటే దమంతో పాటు శమం కూడా ఉండాలి అంటారు ఆయన. ఎందుకోసం అంటే, ఉదాహరణకి నాకు ఏదన్నా కోపం వచ్చింది అనుకోండి, కళ్ళెర్ర పడతాయి.
సో కోపం అనేటటువంటిది మనసుకు సంబంధించింది, కానీ కళ్ళు అనేటటువంటివి నా ఇంద్రియాలు. ఇవెందుకు ఎర్రపడ్డాయి? సో కాబట్టి ఆంజనేయ స్వామి పిశాచ భాష్యం ఏదైతే రాశారో దాని ప్రకారము దమం అంటే శమమే. బట్ ఫర్ ద టైం బీయింగ్ మనం మాత్రం దమం అంటే ఇంద్రియ నిగ్రహం అని గుర్తుంచుకోండి. ఇంద్రియ నిగ్రహంని మనం బ్రహ్మచర్యం అని కూడా అంటాం. బ్రహ్మచర్యం అంటే సార్ పెళ్ళైన వాళ్ళు ఉండే అది కాదు. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచరించినట్టుగా ఉండడాన్ని బ్రహ్మచర్యము అంటారు. ఓకేనా? దమం అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి, ఎవరైనా సరే దమం అర్థం కాని వాళ్ళు. ఇంకొక 10 నిమిషాల టైం ఉంది ఇప్పుడు మనకు. ఈ దమంలో మనం మనసు కూడా చేర్చుకోవాలి కదా సార్? ఆంజనేయ స్వామి చెప్పాడు, అది మామూలుగా అయితే కాదు. ఓకే ఫస్ట్ స్టెప్ అప్పుడు శమము అంటారు, మనసు కూడా కలిపితే సమము అంటారు. ఓకే, జై శ్రీకృష్ణ. నేను మా అమ్మది ఎగ్జాంపుల్ చెప్పాను, మీ అందరికి గుర్తుంటుంది. బల్పాలు మా అమ్మ బాగా తినేదని చెప్పి నేనేం చేశాను, మా అమ్మ యొక్క చేతులకి నోటికి అందకుండా బల్పాలు దాచేసేవాడిని. సో అమ్మకు ఇంద్రియాల నిగ్రహం చేయడానికి ప్రయత్నం చేశాను. అఫ్ కోర్స్ ఇట్ డి నాట్ ఐ రియల్లీ డి నాట్ సక్సీడ్ దేర్. ఎందుకోసమని, ఎందుకంటే అమ్మ అవి వెతుక్కుని మనసు వాటి మీదే పీకుతుండేది. అందుకని చెప్పి అమ్మ ఏం చేసేది, వెతికేది, ఫైనల్లీ పట్టుకోగలిగేది, లేదా బయటికి వెళ్ళి ఒకటి కొనుక్కొని వచ్చేది. సో కాబట్టి 2 పద్ధతులలో అమ్మ దానిపైన ఇష్టాన్ని పోగొట్టుకోలేదు. ఒక రోజు నేను వచ్చేసి నువ్వు తిన్నావంటే నా మీద ఒట్టే అని చెప్పేసి అన్నాను. ఇంకా నేను విసిగిపోయి ఆ రోజు నుంచి ఎదురుగా పెట్టినా కూడా అమ్మ తినడం లేదు, ఎందుకంటే మనసు విరిగిపోయింది. సో కాబట్టి ఏంటంటే ముందు మనము దమంతో ట్రై చేస్తాం, ఏదైనా కూడా దమంతో ట్రై చేస్తాం. అది కుదరకపోతే శమం. ఉదాహరణకి మనము ఒక చేపల ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, మనం 3వ చాప్టర్లోనో 4వ చాప్టర్లోనో చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాము, చేపల్ని ఎవడైతే పడతాడో వాడు బోట్ లోకి తీసుకొచ్చినప్పుడు ముందుగా ఏం చేస్తాడు, ఏ చేపలైతే నీళ్ళలోకి పడిపోయే అవకాశం ఉన్నాయో ముందు వాటిని గట్టిగా కొట్టి లోపలికి తోస్తాడు. లోపల ఉన్నటువంటి చేపల్ని తర్వాత చూసుకుందాం. ముందు బయటకి జంప్ అయ్యేవేవైతే ఉంటాయో ఒడ్డుకు దగ్గరగా ఉన్న వాటిని ముందు వాటిని కొట్టేస్తాడు. ఫస్ట్ కొట్టేస్తే అప్పుడు అవి లోపలికి వస్తాయి. లోపల ఉన్న వాటిని హీ కెన్ మేనేజ్ స్లోలీ. కాబట్టి ముందు ఏంటంటే దమం అనేది అలవాటు చేసుకుంటే శమము సులభం అవుతుంది. మొహమాటం లేకుండా, సిగ్గుపడకుండా అడగండి ఒకసారి అర్థం కాని వాళ్ళు. దమం గురించి ఒకసారి చెప్పండి. దమమా శమమా? సారీ అమ్మా, మీ వాయిస్ క్లియర్ గా లేదు. దమమా శమమా? దమము అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలు అంటే నోరు, ముక్కు, కళ్ళు, చెవులు, చర్మం, కాళ్ళు, చేతులు, ఇవన్నీ కూడా నిగ్రహాలు. ఓకేనా? వీటిని నిగ్రహించుకోవడం అంటే ఏంటి? నిగ్రహించుకోవడం అంటే మితాహారం తినడము, ఓకే, చెడు పనులు చేయకుండా ఉండడము, చెడు అంటే టేస్ట్ కోసం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా, ఇంద్రియాల కోసమే కదా మనం చేసేది. సో అది చేయకుండా ఉండడము. చాడీలు, చెడు మాటలు వింటుంటే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది, సంగీతం విన్నట్టు అనిపిస్తుంది. ఇందులో అందరికీ అలాగే అనిపిస్తుంది కదండి, నా ఒక్కడికే అనిపిస్తుందా? చెడు మాటలు వింటుంటే సంగీతం విన్నట్టు అనిపిస్తుంది. చెప్పండి గౌరీ గారు, చెప్పండి. అదండి, ఏం లేదండి. అంటే అది ఇప్పుడు ఈ మనం వినకుండా వీటి ద్వారానే మనం ఇంద్రియ నిగ్రహం జరుగుతుంది. దాని ద్వారా అంటే నేను అనుకోవడం మనస్సు ద్వారా కూడా జరగడానికి అవకాశం ఉంది కదా. అప్పుడు మనసు చాలా గొప్పది, మనసు చాలా గొప్పది. కానీ నేనేమంటున్నానంటే ముందు ఫస్ట్ ఇంద్రియాలను నిగ్రహించేసుకుంటే చాలు. ఇప్పుడు మీకు ఒక ఎవడో చెడు ఇంద్రియాల్లో మనస్సు ఉందా లేదా నా డౌట్. 6వది ఇంద్రియ, మనసు కూడా ఇంద్రియమే, అది 6వది లేదా 11వది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 10 కలుపుకున్న తర్వాత 11వది మనసు. ఈ 11ని కలిపేమంటారు? ఏకాదశి అంటారు. ఏమంటారమ్మా? ఏకాదశి అంటే ఏంటి? ఏకాదశి రోజు మీరు ఏం చేయాలి? రాత్రి పూట అడగనమాట ఉండాలి. కానీ మనం ఏం చేస్తాము, ముందు రోజే 50 టన్నుల అరటిపళ్ళు, 60 కిలోల మామిడి పళ్ళు, తర్వాత అన్నం బదులుగా నూకలు తింటారు కొంతమంది. నాకు అందులో లాజిక్ ఏంటో అర్థం కాదు. సగ్గుబియ్యం తింటారు. ఐ నెవర్ అండర్స్టూడ్. మా అమ్మగారు సగ్గుబియ్యం, జావా ఇవి ఏమైనా తాగుతుంటే నేను అడిగేవాడిని, అమ్మ ఏ విధంగా ఇది ఉపవాసం అవుతుంది చెప్పు అంటే, నువ్వు కూడా ఉండు అనేవారు. నేను కూడా ఉంటాను. అది దాంట్లో నారాయణ విష్ణుమూర్తికి ధాన్యంతో సంబంధించినవి తినకూడదు అని అది ఒక ఇది సార్. అంటే మనస్సు నిగ్రహంతో ఇంద్రియ నిగ్రహం సాధ్యం అవుతుందా లేదా?
పోతుంది. అదే ఆ టాప్ ఒక్క ప్రయారిటీ, దాంతో అదే నిగ్రహము. మనసే గొప్పది అన్నిటికంటే. ఈ 10 ఆడిపించేదాన్ని మనస్సు అంటారు. మనస్సే అవును గొప్పది, శ్రమమే గొప్పది. కానీ ముందుగా మనం చేయాల్సింది దమము. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తుంటే మీకు వైలెన్స్ కనిపించింది అనుకోండి, ఇది నేను చూడాలా వద్దా అని మనసుతో ఆలోచించరు. ఆ తర్వాత ఫస్ట్ మీకు ఇమీడియట్ రియాక్షన్ ఏంటంటే ముందు చూడకుండా మీకు అది అర్థమైంది మీకు. సో దమం అనేది ఫస్ట్ స్టెప్ అని చెప్తున్నాను. దమం అనేది ఫస్ట్ స్టెప్. శమం అనేది అంటే లాంగ్ మనం టర్మ్. ఇప్పుడు ఇప్పుడు ఇంద్రియ నిగ్రహంతో చేసే వెంటనే జరిగే ఆ ఆప్షన్స్ అన్ని మనం క్లోజ్ చేస్తాం. ఇంద్రియాలతో చేసేవి చేసుకోవాలి. మనం ఆలోచించి చేసే వాటిలప్పుడు మనకి మనస్సు తోడవుతుంది. అవును, ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటంటే ఇంద్రియాలతో చేసే పనులు చేయకూడదు. ఉదాహరణకి మీకు ఎవరైనా వచ్చేసి ఇగో చూసావా వాడి కూతురు ఎవరితో వెళ్ళిపోతుందో అని చెప్పి మీకు ఒక వీడియో చూపించారనుకోండి, మీరు ఏం చేయాలి? దానికి మనస్సు ఇది మంచా ఇది చెడా, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి బుక్ తీసి భగవద్గీత చదివి శ్రీనివాస్ గారు చెప్పారు కానీ సగమే అర్థమైంది నాకు ఆ రోజు, చలో చూద్దాం అని చెప్పి చూసారనుకోండి, అది కుదరదు. ఫస్ట్ ఏంటంటే కాబట్టి ఆలోచించేదాకా వెళ్ళకూడదు. కొన్ని ఫటక్ మనకి క్లోజ్ చేసేయాలి అంతే. అదే విధంగా భోజనం ఉంది, మీరు మాంసాహారులు కాదు కానీ మీకు ఎవరన్నా ముందు మాంసం పెట్టగానే టక్ మంది చెప్పి తినాలనిపించింది, అందరూ తింటున్నారు నేను తినాలనిపించింది అనుకోండి, ముందు నోరు కట్టేసుకోవాలి, కళ్ళను కట్టేసుకోవాలి, చెవులను కట్టేసుకోవాలి. ఇంద్రియ నిగ్రహం అనేది ముందు ఫస్ట్ ఆపేయాలి, క్లోజ్ చేయాలి ఫస్ట్. ఆ తర్వాత ఆలోచన నాలుకని కట్టేస్తే కోలికలన్నీ తగ్గుతాయి సార్. అది అందుకోసమనే అసలు యాక్చువల్ గా ఉపవాసము అంటే భగవంతుడికి సమీపంగా ఉండడాన్ని ఉపవాసం అంటారు. కానీ మనం దాన్ని ఎలా చేసామంటే ఉపవాసం లోపల కేవలము నోరొక్కదాన్ని కట్టేసుకున్నాం. కానీ మనస్సు ఇప్పుడు నాలాంటోడు ఎలా ఉంటాడో చెప్తా చూడండి. నన్ను గనక ఉపవాసం ఉండమంటే నేను ఏం చేస్తా తెలుసా? ఎంత అయింది టైము? 3, ఇంకొక 2 hours నా సామిరంగా 2 hours అయిన తర్వాత చూడు ఊపేస్తాను, ఒక ఊపేస్తానని చెప్పి దాని మీద ఉంటుంది నా మనసు అంతా. కూడా నేను 6 తర్వాత తినబోయేటటువంటి ఐటమ్స్ మీద ఉంటుంది నా మనస్సు. అప్పుడు అది ఉపవాసం కాదు. ఉపవాసం అంటే భగవంతుడి దగ్గర కూర్చుంటే ఆకలి వేయదు. 8 గంటల పాటు ధ్యానం చేయండి, మీకు భగవంతుడు అసలు మీకు ఏది నీళ్లు గాని ఆకలి గాని ఏది వేయదు. భగవంతుడిని మనసులో నింపుకున్న వాడికి ఏది అవసరం ఉండదు. ఎందుకని హిరణ్యకశిపుడు ఎముకల గూడైనా కూడా తపస్సు చేశాడు? ఎందుకోసం అంటే అప్పుడు ఆకలి వేయదు, అప్పుడు దాహం వేయదు. ఎందుకు? ఈయన పేరేంది భగీరథుడు తపస్సు చేసినప్పుడు నిద్రాహారాలు మానేసి ఎందుకు చేశాడు? అవి అప్పుడు అతనికి అవసరం అనిపించలేదు. ఎందుకు ధ్రువ చక్రవర్తి మొదటి రోజు పండ్లు తిన్నాడు, తర్వాత ఆకులు తిన్నాడు, తర్వాత నీళ్లు తాగాడు, తర్వాత గాలిని పీల్చుకుంటూ చాలా తక్కువ రోజు. మీకు ఒక విషయం తెలుసా? ధ్రువుడు less than 6-7 months ఆయనకి దేవుడు కనిపిస్తాడు. కారణం ఏంటంటే అంత పవర్ఫుల్ పట్టుదల ఉంది ఆయనకి. ఉపవాసం అంటే అది. సార్ మేము ఉపవాసం ఉంటాం సార్, ఏకాదశి నాడు రాత్రిపూట మాత్రం సార్ నో కంట్రోల్. చాలా బలం వస్తుందండి ఉపవాసం చేస్తే సార్. చాలా మంచిది. లంకనం పరమౌషధం. చాలా బలం వస్తుందండి. నేను కొబ్బరి నీళ్ళు తాగుంటానండి, ఒక్క కోకోనట్ వాటర్ తాగుతానండి అంతే. ఇప్పుడు తుర్కాలు ఉంటారు కదా, తుర్కాలు 30 రోజుల పాటు వాళ్ళు మేము ఉపవాసం ఉన్నామంటారు. కానీ వాళ్ళు రాత్రిపూట ఎంత తింటారు తెలుసా? 2 రోజులకు సరిపడా తింటారు వాళ్ళు. సో అది కాదు ఉపవాసం అంటే. ఉపవాసం అంటే భగవంతుడికి సమీపముగా ఉంటూ 11 ఇంద్రియములను నిగ్రహించుకుంటే దాన్ని ఏకాదశి ఉపవాసం అంటారు. కానీ మనకేమైంది? కాలక్రమేణా దాన్ని తప్పర్థాలు చెప్పడము, తర్వాత మనకు పురాణాలలో మనకు చెప్పిన వాటిని మనం తప్పర్థం చేసుకుని ఏం చేసాము? ఉపవాసం అంటే పూర్తిగా ఉపవాసమే ఉండాలి. ఈ దేవుడికి ఇది ఉపవాసం మంచిది, ఆ దేవుడికి అది ఉపవాసం మంచిది. వాడు అడుగుతాడు కదా సినిమా లోపల, ఎట్లా ఉందిరా నీ కడుపు నొప్పి అంటే, ఇంకా తగ్గలేదు అంటే, తగ్గలేదా? ఒక 14 సోమవారాలు, 20 మంగళవారాలు, 40 ఆదివారాలు, 20 శనివారాలు ఉపవాసం ఉండి అదే తగ్గుతుంది అంటే, అదే పోతుంది నొప్పి అంటే, అది పోవడం ఎందుకు అర్థం నేనే పోతాను అంటాడు బ్రహ్మానందం. సో కాబట్టి ఏంటంటే ఇది మూర్ఖత్వంతో చేసే ఉపవాసం కాకుండా భగవంతుడికి సమీపంగా ఉండడము. దానికి దమం అనేటటువంటిది మనకు మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటే నీకు అసలు ఆకలే వేయదు. చెడు చూడాలన్నా కూడా టక్మని కళ్ళు మూసేసుకుంటారు. చెడు వినాలంటే అక్కడి నుంచి పారిపోతారు. చెడు చెయ్యాలంటే చెయ్యరు. అది దమము. ఇవాళ లాస్ట్ పాయింట్ నా ఫేవరెట్, స్వాధ్యాయం అని చెప్పి ఆపుకుందాం. స్వ అధ్యాయము, సొంత అధ్యాయము, స్వ అధ్యాయము, నాకు సంబంధించినటువంటి అధ్యయనము.
నా గురించి నేను తెలుసుకోవడానికి మనం జ్ఞానము అంటారు అని చెప్పి తెలుసుకున్నాం. స్వస్వరూప సాధనయే భక్తి, స్వస్వరూప సాధనయే జ్ఞానము. కాబట్టి నా గురించి నేను తెలుసుకోవాలి. నా గురించి నేను ఏం తెలుసుకోవాలి అంటే నేను ఎవరిని? శరీరాన్న కాదు, ఇంద్రియములన కాదు, నేను శ్రీనివాస కాదు, నేను ఈ శరీరమా కాదు, నేను ఈ హోదాన సెక్యూరిటీ కన్సల్టెంట్ నా, అది నా ఉద్యోగము. నువ్వెవరివి? ఫలానా వాడికి తండ్రివి, అది నువ్వు నీ యొక్క బంధుత్వము, అది నువ్వు కాదు. మరి నేనెవరిని? 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 నేను చైతన్యమును, నేను ఆత్మస్వరూపుడను, నేను ఆత్మస్వరూపుడను. అందుకే మనకు 4వ అధ్యాయం లోపల 12 రకాల యజ్ఞాలు చెప్తాడు దేవుడు. చెప్పి అందులోపల అన్నిటికంటే కూడా గొప్పది జ్ఞానయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము అంటాడు. స్వాధ్యాయం అంటే మన గురించి మనకు తెలియజెప్పడానికి ఉపయోగపడేవి. మెజారిటీగా చెప్పాలంటే వేదాలు, ఉపనిషత్తులు మాత్రమే. పురాణాలు, మహాభారతము, రామాయణము ఓకే, సెకండ్ లెవెల్. కానీ వేదములు మాత్రమే మనకు ప్రతిపాదించిన సత్యం ఏంటంటే నువ్వు దైవ స్వరూపుడవు. అది తెలుసుకోక నువ్వు ఎంతసేపు నేను అల్పుడను, నేను స్వల్పము, దేవుడి కంటే తక్కువ, నేను దేవుడు నన్ను కాపాడుకోవాలి. కొంతమంది ఏడుస్తారు దేవుడు ఏంటంటే నాకు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు నిన్ను ఎందుకు కాపాడుతావు? నువ్వేం పోతనవా, అన్నమయ్యవా? పిచ్చి మాటలు ఇవన్నీ కూడా ఏంటంటే తెలియక అమాయకత్వంతో మాట్లాడేది. దేవుడు అర్జునుడినే కాపాడలేదు, నువ్వు అర్జునుడి కంటే గొప్ప భక్తుడువా? అర్జునుడిని ఎన్నిసార్లు చెప్తాడు నువ్వు నాకు ఇష్టం, నాకు ఇష్టం, నాకు ఇష్టం, నాకు ఇష్టం, నాకు ఇష్టం. మరి ఇష్టమైతే పిల్లల్ని ఎందుకు చంపేవయ్యా? ఎందుకంటే అది అలా జరిగేది ఉంది కాబట్టి. నేను ఎక్కడా కూడా నా డ్యూటీ తప్పు చేయను, శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నువ్వెవరివి అంటే నేను ఆత్మస్వరూపుడను. ఆ ఆత్మస్వరూపుడను అని చెప్పి మనం చేసేటటువంటి సాధన ఏదైతే ఉంటుందో అది స్వాధ్యాయము. దీనినే బ్రహ్మయజ్ఞము అని కూడా అంటారు. స్వాధ్యాయంని ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితులలో కూడా నువ్వు స్వాధ్యాయంని నువ్వు వెనక వెయ్యకు. గురువు గారు చెప్తారు ఏమని? సత్యం వద, ధర్మం చర, స్వాధ్యాయాత్ మా ప్రమద. ఎవరన్నా చెప్పండి ఒకసారి. ఇప్పుడు నేను చెప్పినవి 3. సత్యం వద, ధర్మం చర, స్వాధ్యాయాత్ మా ప్రమద. మా ప్రమద ప్రమద అంటే ఏంటంటే మీకు నెగ్లెక్ట్, నిర్లక్ష్యం చేయకూడదు, అజాగ్రత్తగా ఉండకూడదు. అంటే ఇది ఎవరు చెప్పారు? మనం తైత్రీయ ఉపనిషత్తు తీసుకున్నప్పుడు అందులో ఏం తెలుసుకున్నామో మీరు తెలుసుకునే నా ఎంఏ క్లాస్మేట్స్ తోటి మాట్లాడినప్పుడు అందులో ఏం చెప్పుకున్నాం మేము? గురువు గారు అన్ని చెప్తాడు. తైత్రీయ ఉపనిషత్తులో 2 ఉంటాయి, శిక్షావల్లి, భృగువల్లి, ఇంకోటి కూడా ఉంటుంది ఆనందవల్లి. సరే, ఈ శిక్షావల్లిని శిక్షావలి అని కూడా అంటారు. శిక్షావల్లి అని మనం తెలుసుకుందాం ప్రస్తుతానికి. ఈ శిక్షావల్లి లోపల ఏమవుతుంది? గురువు గారు అన్ని రకాలుగా చెప్తారు. నువ్వు ఎలా ఉండాలి, ఏం చేయాలి, చదువంతా అయిపోయింది నాయన, ఇప్పుడు నువ్వు బయట ప్రపంచంలోకి వెళ్తున్నావు, డబ్బు సంపాదించుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు ఉండాలి, ధర్మబద్ధమైనటువంటి జీవితం ఉండాలి, ఎప్పుడు కూడా సత్యమే మాట్లాడాలి, ఎప్పుడు కూడా ధర్మబద్ధంగానే నడుస్తూ ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వాధ్యాయాన్ని వదలకు, పవిత్ర గ్రంథాల యొక్క చదువుని నువ్వు ఎప్పుడు వదలకు, నీ చదువంతా కూడా వేదాధ్యయనం మీదనే పెట్టు, ఆధ్యాత్మిక గ్రంథ పఠనంలోనే పెట్టు. సార్ నాకు ఒక విషయం చెప్పండి, ఫలానా బుక్ మా ఇంటి పక్క ఆయన రాశాడు, అది నేను చదివితే ఎట్లా ఉంటుంది? మహాత్మా గాంధీ స్టోరీ, సుభాష్ చంద్ర, మంచిదే, కానీ అది స్వాధ్యాయం కిందికి రాదు. అది ఎందుకంటే మన గురించి మనం అధ్యయనం మంచిది, ఏ అధ్యయనమైనా మంచిదే, కానీ స్వాధ్యాయం మన గురించి మనకు తెలిపేటటువంటి వేదాధ్యయనం అయితే స్వాధ్యాయానికి మంచి మార్గము. అది ఎన్నిసార్లు చదివినా కూడా తప్పులేదు. సార్ నాకు బండ పారాయణలు వచ్చు సార్, నేను భగవద్గీత అన్ని అధ్యాయాలు చూడకుండా చెప్తాను, మీరు ఒక ఏదైనా శ్లోకం అడిగినంటే మమైవాంశోజి సార్ అది 15వ చాప్టర్ లో 14వ శ్లోకం అంటే అందరం చప్పట్లు కొట్టాలి. అది మెమొరీ టెస్ట్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యువర్ అండర్స్టాండింగ్. మనకు కావాల్సింది ఏంది? నీకు ఆ జస్ట్ వచ్చిందా లేదా, ఆ సారం నీకు అర్థమైందా లేదా అనేటటువంటి పాయింట్ రావాలి. ఆ వేద సారాన్ని అర్థం చేసుకోవడమే స్వాధ్యాయము. స్వాధ్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకు అని చెప్పి గురువు గారు తన దగ్గర నుంచి శిష్యుని బయటికి పంపించి నువ్వు పెళ్లి చేసుకో, ఏమన్నా చేసుకో అని చెప్పేసి పంపిస్తాడు. పంపించిన తర్వాత మళ్ళీ మనం ఏం తెలుసుకున్నాం? ప్రవాహ ఉపనిషత్తులో అతనికే ఓ రోజు డౌట్ వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి గురువు గారిని ప్రశ్నలు అడిగాడు అని చెప్పి ప్రవాహ ఉపనిషత్తులు మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటంటే స్వాధ్యాయాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా వదలకూడదు.
ఆధ్యాత్మిక గ్రంథ పఠనం అనేటటువంటిది నిరంతరం కొనసాగుతూ ఉండాలి. ఆధ్యాత్మిక గ్రంథాల గురించి తెలుసుకుంటూ ఉండాలి. మన గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి. ఈ అధ్యయనం ఇప్పటికీ కూడా ముగింపు కాదు. ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని చదువుతూ ఉండాలి. ఎంతో కొంత సమయాన్ని భగవంతుడి పుస్తకాలపైన మనం కేటాయించాలి. దాన్ని మనకు అన్వయించుకుంటూ మనం ఏ స్థాయిలో ఉన్నామో గుర్తించాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. అప్పుడు మాత్రమే మనం స్వస్వరూప సాధన చేయగలుగుతాము. అందుకోసమే ఆయన గురువు గారు ఏం చెప్పాడు? సత్యం వద ధర్మం చేరా స్వాధ్యాయాత్ మా ప్రమద. చెప్పండి ఒకసారి, ఎవరైనా ఇద్దరు ముగ్గురు చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరికీ అర్థమైందా? వాళ్ళకి ఇక్కడ ఆపుకుందామా? ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. సో చాలా స్లోగా వెళ్తున్నారు, ఇంకా ఒక్క శ్లోకం కూడా కాలేదు. కొద్దిగా సార్ మీరు చాలా స్లోగా చెప్తున్నారు సార్, ఇట్లా అయితే ఇక మా లైఫ్ అంతా అయ్యేటట్టున్నారు సార్. ఇంకా 3 చాప్టర్స్ ఎప్పుడెప్పుడు చెప్తారా అని ఎదురు చూస్తున్నాం సార్. 16వ చాప్టర్ లో ఒక్క శ్లోకం చెప్పడానికి 2 వారాలు అయింది సార్ అని కొద్దిగా బాధ అనిపిస్తుంది కదా మీకు? కొద్దిగా లైట్ గా కొద్దిగా బాగుండేది సార్, స్లోగా చెప్తేనే బాగుండేది. అసలు ఏమి లేదండి సార్. ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటేనే మనం జీవితంలో అన్వయించుకోగలం. అన్నిటిది మీనింగ్ చెప్పేయాలంటే నేను చెప్పక్కర్లే, మీరు బుక్ చదువుకుంటూ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఇది మనం ఎలా అన్వయించుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటే అమేజింగ్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి 6, 7 అయ్యాయి మనకు. ఇంకా 26 లోపల ఇంకా 19 మిగిలిపోయాయి మనకు. అన్ని మెల్లగా తెలుసుకుందాం, ఏం కంగారు లేదు. తర్వాత ఫాస్ట్ గా అయిపోతుంది. మంచి లక్షణాలు తెలుసుకున్నాక చెడు లక్షణాలు జస్ట్ అపోజిట్ అయితే చాలు. సో అవి చాలా సులభంగా అయిపోతాయి. అది అయిపోయిన తర్వాత 1 వారంలో అయిపోతుంది మనకు మొత్తం చాప్టర్. మనకి ఇవి నేర్చుకోవడం, వీటికి అర్థాలు చాలా మందికి తెలియవు. అభయం అంటే భయపడకుండా ఉండడము అని, అది కాదు. దేనికి భయపడుతున్నావు? ద్వైత భావన వల్ల నువ్వు భయపడుతున్నావు, దాని నుంచి దూరంగా. అలాగే మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉన్నాం. అవయవ సత్వ సంశుద్ధి, అంతరంగక శుద్ధి ఉండాలి నీకు. అది కర్మయోగం ద్వారా సాధించాలి. కర్మయోగం ద్వారా నువ్వు జ్ఞానయోగంలోకి ప్రవేశించాలి. జ్ఞానయోగ వ్యవస్థిత. అదే విధంగా నువ్వు దమంని పాటించాలి. ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. నువ్వు స్వాధ్యాయాన్ని చెయ్యాలి. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనకు అర్థమైందంటే ఆచరించడం సులభము. కాబట్టి చక్కగా అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. ఏమన్నా ప్రశ్నలు ఉంటే తీసుకుంటాను, ఒక 10 నిమిషాలు. ఏ ప్రశ్న అయినా అడగండి ఈ అధ్యాయానికి సంబంధించినవి. నచ్చిందా? అధ్యాయం నచ్చిందా? బాగా అనిపించిందా? నాకు ఫేవరెట్ సార్ ఈ అధ్యాయం. వండర్ఫుల్. మీరు అలా చెప్తూ ఉంటే అలా వింటూనే అనిపిస్తూ ఉంటుంది సార్. వింటూ అలా ఏదో అన్వయించుకోవడానికి ఎంతవరకు మాకు సాధ్యమవుతుందో తెలియదు, కానీ వింటూ ఉంటే అవి చెయ్యాలి ఇవి చెయ్యాలి, మార్పు అయితే చాలా ఎక్కువ ఉంది సార్. ఖచ్చితంగా ఉంది. మార్పు రావాలి, ఎందుకంటే చెప్పలేం కదా, ఎన్నాళ్ళు ఉంటామో చెప్పలేం కదా. సో వీలైనంత వరకు ఏంటంటే మార్పు ఇంకా తెచ్చుకోవడం అనేటటువంటిది తప్పనిసరి. ఇంకా మర్నాడు కూడా పెట్టుకుంటా వస్తాను నేను. మర్నాడు కూడా వింటాను నేను. వెరీ గుడ్, వెరీ గుడ్. మర్నాడు కూడా వింటాను ఖచ్చితంగా. వండర్ఫుల్, వండర్ఫుల్. డైరెక్ట్ గా విన్నది బాగుంటుంది సార్, అదే అనుకుంటూ ఉంటాను నేను. ఏదైనా డౌట్ ఉన్నా మనకి వెంటనే పాపం సార్ టైం ఇచ్చి క్లియర్ చేస్తారు. కాకపోతే కుదరకనప్పుడు వెనక్కి వింటూ ఉంటాను. కానీ మీరు క్లియరెన్స్ ఇస్తారు అన్ని కూడా. అసలు చెప్తున్నానండి, ఇలా విన్నది ఇలా చెప్పింది ఇంకా ఇంకా బాగుంటుంది సార్. తప్పనప్పుడు ఇంకా అదైనా మాకు కొంచెం కంపల్సరీ ఆకుండా వింటాం సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అన్ని అర్థమైనయా ఇవాళ 7? ఎవరికైనా ఏదైనా సారీ ఏదో మాట్లాడుతున్నారు, ఎవరు చెప్పండి. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ మేడం, చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కళ్యాణి గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? లేదు, వింటున్నానండి, చాలా బాగా అనిపిస్తుంది. నేను ఇప్పుడే జాయిన్ అయిన ఈ మధ్య 2-3 చాప్టర్లు. చాలా బాగా అనిపిస్తుంది నాకు. జై శ్రీకృష్ణ. రేపు రాత్రి మళ్ళీ ఎప్పట్లాగానే విష్ణు సహస్రనామము భగవంతుడి యొక్క అసలు స్వరూపాన్ని అసలైనటువంటి ప్రమాణాల ద్వారా తెలుసుకుంటాం.
ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఆప్తవాక్య ప్రమాణములు, వీటన్నింటి ద్వారా భగవంతుడి యొక్క రూపాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఒకే లక్షణాలను గత వారం మనం ఏం తెలుసుకున్నాం, విష్ణు సహస్రనామంలో రేపు చెప్పుకోబోయే ప్రవచనంలో ఒకే రకమైనటువంటి లక్షణాలను విష్ణుమూర్తి అవతారాలు గాను, శివుడి అవతారాలు గాను, తత్వం రూపంలోను 3 రూపాలలో తెలుసుకున్నాం. అవునా? ఇలాగా మీరే చేయొచ్చు. కొన్నాళ్ళకి సార్ మీరు చేస్తున్నారు అంటే నేను చేయక్కర్లేదు, మీరే చేసుకోండి ఇప్పటి నుంచి. ఎందుకంటే నేను మీకు ఒక పద్ధతి చూపిస్తున్నాను. డైరెక్ట్ గా వాటి మీనింగ్ చెప్పుకుంటూ వెళ్ళడం లేదు. మనం అందులో ఉన్న తత్వాన్ని అన్వయిస్తున్నాం. భగవంతుణ్ణి మనం ఎవరమో చూడలేదు. ఆ భగవంతుడిని రాముడు, కృష్ణుడు ఇలా అనుకోవడానికి వీల్లేదు. ఏదో మన కన్వీనియన్స్ కోసం అనుకుంటున్నాం. కానీ అసలు భగవంతుడి యొక్క లక్షణాల ద్వారా భగవంతుడిని గుర్తించడం, అదే విష్ణు సహస్రనామం. అత్యద్భుతమైనటువంటి విష్ణు సహస్రనామము. శబ్దానికి శక్తి ఉంది విష్ణు సహస్రనామానికి, అర్థానికి శక్తి ఉంది. భగవంతుడి యొక్క సంపూర్ణ రూపము. చాలా 10-20 శ్లోకాలు అయి ఉంటాయి అంతే, ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఓకే, సో అందరూ కూడా చక్కగా రేపు జాయిన్ అవ్వండి. ఇంకేమైనా డౌట్ ఉంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. ఆ తర్వాత ఈ సాటర్డే నాడు నారాయణీయం ఉంటుంది 3ంటికి, రాత్రికి ఎప్పట్లాగానే సంపూర్ణ మహాభారతం ఉంటుంది. అయితే మన మణిద్వీపం మాత్రము ఈ వారం కాక వచ్చే వారం, అంటే మన గణేష్ నవరాత్రుల సమయం లోపల ఉండే అవకాశం ఉంటుంది. 30వ తారీఖు ఉండే అవకాశం ఉంది. ఓకేనా? నేను చెప్తాను. అది కూడా చాలా మంది జాయిన్ అయ్యారు, 600 మంది పైన జాయిన్ అయ్యారు. సో నేను డేట్ కూడా పంపిస్తాను. కొద్దిగా బిజీగా ఉన్నాను యాక్చువల్ గా. మాకు ఇప్పుడు ఇందాకే వచ్చాను RSS మీటింగ్ నుంచి. సో 24 నాడు పెద్ద మీటింగ్ ఉందన్నమాట. సో అందుకని చాలా బిజీగా ఉన్నాము. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే తీసుకుందాం, లేకపోతే రేపు రాత్రి 9 గంటలకు మళ్ళీ. ఇంకేమన్నా ప్రశ్నలు? వర్ణన సెపరేట్ లింకా సార్? ఏంటమ్మా? మణిద్వీప వర్ణన సెపరేట్ లింకా సార్? సెపరేట్ లింక్ పెడతాను, నేను పెడతాను, మళ్ళీ పెడతాను. డేట్ కూడా అంటే ఆల్రెడీ చాలా గ్రూపుల్లో పెట్టాను. మన గ్రూపులో మనకి 25 గ్రూప్స్ ఉన్నాయి కదా, పెట్టాను. అయినప్పటికీ కూడా మళ్ళీ పెడతాను, ఇంకోసారి పెడతాను విత్ డేట్ కూడా మోస్ట్లీ 30 నాడు ఉంటుంది. అది వేరే వాళ్ళు కూడా జాయిన్ అవుతారు అందులో. ఇప్పుడు మన దీంట్లో ఉన్న వాళ్ళే కాకుండా కొంతమంది మణిద్వీపం ఆల్రెడీ నేర్చుకుంటున్న కొన్ని గ్రూప్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళందరూ కూడా అడిగితే వాళ్ళకు కూడా చెప్పడానికి ఇష్టపడ్డాను. సో వాళ్ళు కూడా చాలా మంది జాయిన్ అయ్యారు. సో వాళ్ళు అన్ని గ్రూపుల్లోనూ పెడతాను. మీరు మిస్ అవ్వలేరు, గ్యారంటీగా మీరు మిస్ అవ్వరు. నేను అన్ని గ్రూపుల్లో పెడతా కాబట్టి మిస్ అవ్వరు. డోంట్ వరీ. ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 10 రోజులు టైం ఉంది. ఈ రోజు ఇంకా ప్రశ్నలు ఏం లేదంటేనా? అడగమ్మా. అదేంటి, ఇప్పుడు మీరు చెప్తారు సమాజానికి దూరంగా ఉండండి, ఒంటరిగా అట్లా ఉండండి అని చెప్తున్నారండి, అన్నిటికీ దూరంగా ఉండండి. భగవద్గీతలో చెప్తారండి ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు, మీరు మంచి చేయండి, సహాయం చేయండి. దానికి నాకు కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్, ఏంటి అర్థం అవట్లేదు సార్. భగవద్గీతలోనే దూరంగా ఉండమంటాడు. వివిక్త దేశ సేవితమని 13వ అధ్యాయంలో అంటాడు. సంఘ వివర్జిత అని చెప్పేసి 11వ అధ్యాయంలో భగవంతుడు ఏమంటాడు? నిర్వైర, మద్భక్త, మత్పరమ. అవునా? తర్వాత నిర్వైర, తర్వాత ఇది సంఘ వివర్జిత. సంఘ వివర్జిత అనేది ఎందుకు? మీరు అందరిలో దేవుడు ఉన్న మాట నిజము, కానీ భగవంతుడు ఏమంటాడు? మీరు సాధన చెయ్యడానికి మీకేమైతుందంటే జనాలతో ఉన్నప్పుడు మీకు సాధన కుదరదు. ఏమైతుంది? సమాజంలో ఉన్నప్పుడు మీరు ఆ సమాజంలో ఉన్నటువంటి భావాలను స్వీకరించడం జరుగుతుంది. ఉదాహరణకి మన హిందూ ధర్మం ఏం చెప్పింది? ధర్మము, అర్థము, కామము, మోక్షము సాధించాలి అంది. ధర్మము, అర్థము, కామము సరే, నో ప్రాబ్లం. మోక్షము అనేది వచ్చేసరికి మోక్షము 2 భాగాలలో చేస్తాం మనం. ఒకదాన్ని వానప్రస్థము అంటాము, రెండవ దాన్ని సన్యాసము అంటాము. ఇది హిందూ ధర్మం. వానప్రస్థము అంటే ఏంటి? వానప్రస్థం అంటే సమాజానికి దూరంగా ఉండడం. సమాజానికి దూరంగా ఉండడం అంటే ఏంటి? మన డబ్బుకి, మన సంపదలకు, మన బంధువులకి, మన మిత్రులకి, వీరందరికీ కూడా దూరంగా ఉంటూ వీటన్నిటిని త్యజించి అడవికి వెళ్ళి కూర్చోవడం. మనకు అడవికి వెళ్ళి కూర్చోవడం వీలవుతుందా? కాదు కదా. అందువల్ల తప్పనిసరిగా డిటాచ్మెంట్, దీన్నే వైరాగ్యము అంటారు. వైరాగ్యం అనేటటువంటిది తప్పనిసరి. ఇదే మాటని శ్రీకృష్ణుడు 6వ అధ్యాయం లోపల వివేక వైరాగ్యాలు తప్పనిసరి అంటాడు, అభ్యాస వైరాగ్యాలు కంపల్సరీ అంటాడు. నేను మనసును నిగ్రహించుకోలేకపోతున్నాను శ్రీకృష్ణ అంటేనే నాకు తెలుసు, ఖచ్చితంగా నాకు తెలుసు. ఎందుకంటే అసంశయం మహాభాగో మనో నిగ్రహం అని చెప్పేసి అంటాడు కదా అని అప్పుడు అన్నాడు. అభ్యాస వైరాగ్యాల ద్వారా నువ్వు అది సాధించగలుగుతావు అంటాడు. వైరాగ్యము అంటే ఏంటంటే మెల్లమెల్లగా అన్నింటినీ వదులుతూ పరిణతి తెచ్చుకోవడం.
అంటే ఇక్కడ ఉన్నటువంటి జనాలతో ఉంటే మీరు ఎదిగే అవకాశం తక్కువ. కాబట్టి ఏమవుతుందంటే మెల్లమెల్లగా మనకు ఆటంకాలు కలిగించే వాటన్నింటి నుంచి క్రమ పద్ధతిలో దూరంగా ఉంటాం. కొన్ని రోజులకి ఏమవుతుందంటే, మీరు ఇందాక చెప్పాను కదా, నేను తులసి చెట్టు కనుక 100 గంజాయి మొక్కలలో ఉన్నా ఏమీ కాదు, కానీ ఆ స్థాయి వచ్చే వరకు కూడా దూరంగా ఉండి తీరాలి. ఇక సమాజానికి సేవ చేయడం గురించి మాట్లాడినప్పుడు, సమాజానికి సేవ చేయడం అనేటటువంటిది కర్మయోగంలో భాగం. అది కర్మయోగంలో ఏమంటాడు, లోక సంగ్రహం కోసం నువ్వు పనిచేయి అన్నాడు. మీరు అందరికీ సహాయాలు చేసి కేవలం అదే చేసేటట్టయితే ఏది అవసరం లేదు, ఈ భక్తి అవసరం లేదు, ఇంకేది అవసరం లేదు. సమాజం కోసం కష్టపడేవాడు, దేశం కోసం కష్టపడేవాడు ఇంకేమీ చేయక్కర్లేదు, ఏ పుస్తకము చదవక్కర్లేదు, ఏ దేవుడిని మొక్కక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. జీవితం అంతా కూడా జనాల కోసం అర్పించేవాడు ఏమీ చేయక్కర్లేదు. సో మీరు అన్న దాంట్లోనే జవాబు కూడా ఉంది, ఏంటంటే నిజంగా దేశం కోసం కష్టపడేవాడు ఏమీ చెయ్యని అవసరం లేదు, మొదటిది. రెండవది, మిగతా వాళ్ళందరూ కూడా మెల్లమెల్లగా డిటాచ్మెంట్ అలవాటు చేసుకుంటూ వివిక్త దేశ సేవిత్వం, నీ భార్యకు పిల్లలకు కూడా దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మన హిందూ ధర్మంలో మెయిన్ ఆస్పెక్ట్ అదే. మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే ధర్మము, అర్థము, కామము, మోక్షం. ఎవడన్నా నువ్వు హిందూ అని ఎలా ఉన్నావు అంటే ఈ 4 ఆచరించినప్పుడు మాత్రమే నేను హిందువుని. అందులోపల ముఖ్యంగా మోక్షము అనేది వానప్రస్థము, సన్యాసం. ఎందుకంటే నా జీవిత లక్ష్యము మోక్షము, నా జీవన విధానము ధర్మము, అర్థము, కామము. లైఫ్ స్టైల్ ధర్మము, అర్థము, కామము. మోక్షం నా జీవిత లక్ష్యము. దిస్ ఇస్ మై టార్గెట్, ఇది నా ఎయిమ్. నేను సాధించవలసినది మోక్షము. నేను వెళ్తున్న మార్గం ఏదైతే ఉందో ఇది ధర్మము, అర్థము, కామము ద్వారా వెళ్తూ మోక్షానికి సాధన చేయాలి. ఈ మోక్షము సాధన ఇందాక చెప్పినట్టుగా వైరాగ్య భావనతోటి వానప్రస్థం అంటే వైరాగ్యం. వానప్రస్థం అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మీరు అడవికి పోతే ఇందాక చెప్పినట్టుగా సింహము ఇక్కడ మీ ఇంటికి రాదు, అక్కడికి వస్తుంది సింహము. సో అడవికి వెళ్ళకండి, వీలైనంత వరకు జనాలకి దూరంగా ఉండడానికి. అందులో ఇంకోటి ఏమవుతుందంటే, ఎక్కువ మంది జనాలతో ఉంటే ఎక్కువ ఆలోచనలు. మీరు ఉపదేశ సారము బహుశా నాది వినుండకపోవచ్చు. అందులోపల ఎలాగ మనకు డిటాచ్మెంట్ మనం డెవలప్ చేసుకోవాలి అనేది కూడా నేర్చుకున్నాం. ఎందుకంటే అందులోపల ఒకటి నేనున్నాను, ఇలాగా 10 మందితో మాట్లాడాను అనుకోండి, 10 ఆలోచనలు, మంచి ఆలోచనలు కావచ్చు, చెడ్డ ఆలోచనలు కావచ్చు, అవి నన్ను వెంటాడుతూ ఉంటాయి. వీళ్ళు ఇంకో మంచి సంఘటన జరిగింది, అదే ఇంటికి వచ్చి ఈ రోజు తెలుసా ఏమైందో, నాకు ఆవిడ చీర పెట్టింది, బొట్టు పెట్టింది, వాళ్ళ కూతురు తెలుసా ఎంత మంచిదో, కాళ్ళకు మొక్కింది. సో పాస్ట్ లోపల ఉంటాం, అంటే గతంలో జీవిస్తాం, లేదా ఫ్యూచర్ లో జీవిస్తాం. నా కొడుకు భవిష్యత్తు ఏమవుతుందో, కూతురు భవిష్యత్తు ఏమవుతుందో, లేదా రేపు పొద్దున నేను ఏం చేయాలి, ఎల్లుండి పొద్దున ఏం చేయాలి, ఇలాగ మనము గతంలో గాని భవిష్యత్తులో గాని ఉంటాము. అలా ఉండకుండా ఇప్పుడు ఉండేదాన్ని ఏమంటారంటే వైరాగ్యము అంటారు. ఇప్పటి క్షణంలో, ఈ క్షణంలో బతకాలి. పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచించద్దు. అప్పుడు మనకు ఆటంకాలు ప్రజెంట్స్ లో ఎలా ఉండగలుగుతాము? కేవలము ఇవన్నీ తెలుసుకున్నప్పుడే. 10 మందిని కలిస్తే 10 ఆలోచనలు వస్తాయి. 10 బంధాలు ఉన్నప్పుడు 10 మందికి సంబంధించిన ఫ్యూచర్ మనం ఆలోచిస్తాం. కాబట్టి ఇటు పాస్ట్ కి అటు ఫ్యూచర్ కి కూడా అడ్డుగా మన ఆలోచనలన్నింటికీ కూడా మూల కారణమైనటువంటివి బంధములు. ఆ బంధములని మనము క్రమ పద్ధతిలో తెంచుకుంటూ రావాలి. క్రమ పద్ధతిలో అంటే, సార్ ఇప్పుడు నా వయసు 70, నేను ఇంకొక 45-50 ఇయర్స్ లో తగ్గించుకుంటాను సార్ అంటే కుదరదు. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు అయిపోయింది, సమయం లేదు మిత్రమా, మరణమా శరణమా. సో కాబట్టి అది మనం గుర్తుంచుకుని ఇవాళ నుంచే ఆపేయాలి. ఇంకా ఈ రోజు నుంచే జనాలతో మాట్లాడడం ఆపేయాలి. నేను చెప్తా కదా, అదృష్ట సినిమాలో వాడు ఏమంటాడు, నీకు మనుషులతో సంబంధం ఏమిట్రా అంటాడు కదా, అలాగా మనం కూడా ఏంటంటే మనుషులతో మెల్లమెల్లగా సంబంధం తగ్గించుకోవాలి. ఒకవేళ మీరు మాట్లాడే మనుషులు కూడా ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి, కేవలం ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడే వాళ్ళైతే మాట్లాడండి, తప్పులేదు. అప్పుడు ఏమవుతుందంటే మీకు సత్సాంగత్యం డెవలప్ అవుతుంది. మనకు అందులో కూడా మనం ఏం నేర్చుకున్నాం, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ముందు సత్సాంగత్యం, మంచి వారితో ఫ్రెండ్షిప్ చేస్తుంటే నిస్సంగత్వంలోకి వెళ్ళాలి. నిస్సంగత్వం అంటే ఎవరితోని కూడా సంబంధం లేనటువంటిది, ఎవరు కూడా అవసరం లేనటువంటి, ఎవరితోటి ఏ పని లేనటువంటి స్థాయికి చేరుకోవాలి. నిస్సంగత్వే నిర్మోహత్వం, నిస్సంగత్వం ద్వారా మన లోపల మోహం పోతుంది. నిర్మోహత్వే నిశ్చలతత్వం, దెన్ ఓన్లీ యూ విల్ బి స్టేబుల్. నిశ్చలతత్వం, స్టేబుల్ గా ఉంటావు, ప్రశాంత చిత్తుడవై ఉంటావు, నిర్మల చిత్తుడవై ఉంటావు. నిశ్చల తత్వే జీవన్ముక్తి. ఆ నిశ్చల తత్వంలో కొన్ని రోజులు వెళ్తేనే నీకు ముక్తి వస్తుంది. అంటే మొట్టమొదటి స్టెప్ నువ్వు సత్సాంగత్యం చేయరా బాబు అని చెప్పి మనకు శంకరాచార్య చెబుతున్నాడు. ఓ మూఢుడా, ఫస్ట్ నువ్వు సత్సాంగత్యం చెయ్యు అని చెప్తున్నాడు.
కానీ మనం ఏం చేస్తున్నాం, అందరితోటి సాంగత్యం చేస్తున్నాం. అందరితోటి సాంగత్యం చేయడం వల్ల ఆ మొదటి మెట్టు కూడా ఎక్కట్లేదు. 5 మెట్లు ఇవి: సత్సంగత్వం, నిస్సంగత్వం, నిర్మోహత్వం, నిశ్చలతత్వం, జీవన్ముక్తి. ఈ 5 మెట్లలో ఈ మొదటి మెట్టు కూడా మనం ఎక్కట్లేదు. ఎందుకంటే మన ఫ్రెండ్స్ గలీజ్ గాళ్ళు ఉన్నారు. గలీజ్ గాళ్ళు వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ఈడిట్లయింది, ఆడ అట్లయింది, ఈడేం కొన్నాడు, ఈడు అపార్ట్మెంట్ కొన్నాడు, ఈడు బిల్డింగ్ కొన్నాడు, వాడు కారు కొన్నాడు. ఏం కారు కొన్నావురా? నాది 22 లక్షల కారు, నీకంటే 2 లక్షలు ఎక్కువ. ఇలాంటి జనాలు మనతో ఉంటే ఎక్కడ ఎదుగుతాం? ఎదగం. సో కాబట్టి మంచి జనాలతోని ప్రశాంతంగా వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు ప్రశాంతంగా అనిపించాలి, అటువంటి జనాలు. అదే విధంగా గురువులు కూడా. డబ్బులు తీసుకునే ఏ వ్యక్తి గురువు కాదు. మీరు ఒకటే గుర్తుంచుకోండి, సింపుల్. గురుదక్షిణ రూపంలో గాని ఇంకా ఏ రూపంలోనైనా కానీ మీ దగ్గర డబ్బు తీసుకునే ఏ వ్యక్తి కూడా గురువు కాదు. గురువు అంటే కేవలము అజ్ఞానమును పోగొట్టేవాడు మాత్రమే. తనను తాను గురువుగా కూడా భావించకుండా ప్రశాంత చిత్తుడై చెప్పేవాడు మాత్రమే గురువు. మిగతా వాళ్ళు గురువులు కాదు. గురువుల పేర్ల మీద మనం నిన్న తెలుసుకున్నాం భజగోవిందంలో ఎలాంటి గురువులు తయారవుతున్నారు అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి మనము ప్రశాంత చిత్తులము కావాలి అంటే ఒక సత్సాంగత్యం కావాలి. ఆ సత్సాంగత్యం ద్వారా మాత్రమే మనం 5 మెట్లు ఎక్కుతాము. ఇంకా మనం మొదటి మెట్టు మీద కూడా రాలేదు. గుంపులు తయారవుతున్నాం. పెళ్లిళ్ళు, పేరంటాలు, గుంపులు ఇంకా నెట్వర్క్లు డెవలప్ చేసుకుంటున్నాం. ఎప్పటికీ మనమే 5 మెట్లు ఎక్కడం. సార్ ఇవన్నీ కాదు సార్, నాకు పారాయణాలు చేయడం, 1,00,000 గల అర్చన, 100 కోట్ల గల అర్చన, అవి చేయాలి చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ గోల్ ఉండదు. ఈ సత్సంగత్వం, నిస్సంగత్వం ఏమీ ఉండదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, చీరల కాంపిటీషన్, నగల కాంపిటీషన్, ఫోటోల కాంపిటీషన్, బట్టల కాంపిటీషన్, వరల్డ్ రికార్డ్స్, సర్టిఫికేట్లు, ఫోటోలు, డబ్బులు కలెక్ట్ చేయడాలు, డబ్బులు కొంత దొబ్బేశారని బాధపడాలు, ఇదంతా కూడా దేవుడి పేరు మీద జరుగుతున్నటువంటి మాఫియా. అలా కాకుండా ప్రశాంత చిత్తులై, భగవంతుడికి మనకు మధ్య ఎవరు లేరు, ప్రశాంత చిత్తులై అందరితోటి అనవసరమైనటువంటి బంధాలన్నీ తెంపుకుంటూ, ఇంట్లో వాళ్ళ బంధాలు తెంపుకుంటూ అలా ప్రశాంత. ఏంటమ్మా సార్? అది ఎప్పుడవుతుంది అంటే సార్, కొంచెం అన్ని బాధ్యతలు తీరిపోయాక అవుతుంది సార్. ఇప్పుడు మంచిగా పిల్లలు ఎదిగే టైంలోని ఇలా ఉండాలంటే ఎలా అవుతుంది సార్? వాళ్ళకి ఏదైనా అవసరాలు కరెక్ట్ అప్పుడు ఎలా అలా చేయమని హిందూ ధర్మంలో చెప్పారా? హిందూ ధర్మంలో ఏమన్నారు చెప్పండి ఒకసారి. హిందూ ధర్మంలో 4 ఏమున్నాయమ్మా? ధర్మ, అర్థ, కామం. కరెక్ట్. ధర్మమునకు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా నేర్చుకుంటావు? చనిపోయే వరకు ధర్మంగా ఉండాలి సార్. ఉంటాము, కానీ నేర్చుకునేది మొదటి 20 సంవత్సరాలు నేర్చుకుంటాం. దాన్ని బ్రహ్మచర్య ఆశ్రమం అంటాం. సరేనా? అవును సార్. ఏమంటాము? బ్రహ్మచర్య ఆశ్రమము అంటాం. 25 నుంచి 50 వరకు, 25 ఏళ్ళ నుంచి సుమారుగా 50 ఏళ్ళ వరకు, 50 ఏళ్ళ వరకు. శారద గారు మ్యూట్ లో పెట్టుకోండి. అర్ధకామములని నేర్చుకుంటాం. ఏమి సాధిస్తాము 25 నుంచి 50 వరకు? మృదుల గారు ఏం సాధిస్తారు? వినిపించలేదు సార్. వినండి, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీరు అడిగారు ప్రశ్న కాబట్టి మీకే చెప్తున్నాను. అందరికీ తెలిసిందిలో చాలా మందికి, అయినప్పటికీ మీకు ఒకసారి చెబుతున్నాను, వినండి, పర్వాలేదు. 25 ఏళ్ల వరకు మనము ధర్మం నేర్చుకుంటాం. దాన్ని బ్రహ్మచర్య ఆశ్రమము అంటాము. సరేనా? తర్వాత మనం 25 ఏళ్ల నుంచి సుమారుగా 45-50 ఏళ్ల వరకు చేసేదాన్ని ఏమంటారంటే అర్థము, కామము అంటారు. ఇవి తప్పు కాదు. హిందూ ధర్మం ప్రకారము కోరికలు తీర్చుకోవడము అంటే బంగ్లాలు కొనుక్కోవడము, కార్లు కొనుక్కోవడము, పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, మనం పెద్ద కార్లు కొనుక్కోవాలి, పెద్ద బంగ్లాలు కొనుక్కోవాలి, సంతోషంగా ఉండాలి, మంచిగా ఫారిన్ ట్రిప్పులు వెళ్ళాలి, అన్ని చోట్లకి వెళ్ళాలి, ధర్మబద్ధంగా చేయాలి. ఏది చేసినా కూడా ధర్మబద్ధంగా. బ్లాక్ మనీ ఇంట్లో పెట్టుకుంటాడు వాడు బ్లాక్ మనీతోని వాడు చేస్తాడు, అది మళ్ళీ పాపం. వాడు అప్పుడు గృహస్థాశ్రమం చేస్తున్నా వాడు రాక్షసుడితో సమానం. బ్లాక్ మనీ ఉన్న ప్రతి ఒక్కడు రాక్షసుడితో సమానం. సో కాబట్టి ఏం చేయాలి? ధర్మబద్ధమైనటువంటి జీవితం ద్వారా గృహస్థాశ్రమాన్ని కూడా నడిపించాలి. అంటే 50 ఏళ్ల వరకు అర్థము, కామము ఉన్నప్పటికీ ధర్మబద్ధంగానే ఉండాలి. ధర్మబద్ధమైన డబ్బు అర్థము అంటే డబ్బు, ధర్మబద్ధమైన కామము, ఇది కూడా తప్పు లేదు. కోరికలు, కామము అంటే కోరికలు, బంగళాలు, కార్లు, భార్య, భర్త, పిల్లలు, వీటిని 50 ఏళ్ళు. 50 ఏళ్ల తర్వాత ఏమవుతుంది? మనం మెల్లగా డిటాచ్మెంట్ ప్రారంభం అవుతుంది. డిటాచ్మెంట్ అంటే ఏంటి? 50 ఏళ్ల నుంచి సుమారుగా 70-75 ఏళ్ల వరకు భార్య భర్త కలిసి వానప్రస్థం అంటే అందరికీ దూరంగా ఉండడాన్ని అలవాటు చేసుకుంటారు.
అందరికీ దూరంగా ఉండడం అలవాటు చేసుకోవడం అంటే ఏంటి? సొంత పిల్లలతో, నేను చెప్తున్నది బయట వాళ్ళతో సరే, అది ఎలాగో తప్పకుండా దూరం అవ్వాలి. సొంత వాళ్ళతో, పిల్లలతో కూడా దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. పూర్వకాలంలో దీన్ని వానప్రస్థము అంటారు. వానప్రస్థము, ఈ వానప్రస్థము అయిపోయిన తర్వాత భార్యాభర్త బతికి ఉంటే, అంటే సుమారుగా 70 ఏళ్ల వయసులో భార్యాభర్త ఇద్దరు బతికి ఉంటే, వాళ్ళకు ఇంకా ఒకరితో ఒకరికి ఏ విధమైన సంబంధము లేకుండా ఉంటుంది. దాన్ని వానప్రస్థము, సన్యాసము అంటారు. సమ్యక్ న్యాసము, సరిగ్గా అన్నింటినీ త్యజించేటటువంటిది. ఈ వానప్రస్థము, సన్యాసం ఈ రెండింటిని కలిపి మోక్షం అంటారు. సో ధర్మమునకు 20 ఏళ్ళు, అర్ధకామములకు 20 ఏళ్ళు, మోక్షమునకు మనం బతుకున్నంత వరకు, ఇంకా చివరి వరకు. అంటే 50 ఏళ్ల తర్వాత కూడా మనం ఇంకా డబ్బు సంపాదించడంలోనూ, ఇంకా మనము సన్యాసం తీసుకునే ముందు, వానప్రస్థము తీసుకునే ముందు మనము కొత్త వస్తువులు సంపాదిస్తున్నాము అంటే అది పాపంతో సమానం. ఋగ్వేదంలో ఏమంటారు? నీ అవసరాలకు మించి సంపాదిస్తే నువ్వు దొంగవి అని చెప్పేసి అంటారు ఋగ్వేదంలో. సో ఇవన్నీ ఎందుకు చెప్పలేదు ఎవరు అంటే చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్తున్న ప్రవచనకర్తలు కూడా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, సన్యాసులు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, మఠాలు, పీఠాలు డబ్బులతో నడుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న సత్యాలు ఎవరు చెప్పకపోవడం అనేది దురదృష్టకరం. కానీ చేయవలసినది ఏంటి? మొదటి 25-20 ఏళ్ల పాటు చదువుకోవాలి, అంటే ధర్మం నేర్చుకోవాలి. తర్వాత 30 ఏళ్ల పాటు భార్యాభర్తలు సంతోషంగా, ఆనందంగా అన్ని వస్తువులు ధర్మబద్ధంగా కొనుక్కోవాలి. ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ పిల్లల్ని పెంచాలి. 50 ఏళ్ల నుంచి, అంటే సుమారు 45-50 ఏళ్ల నుంచి వైరాగ్యం రావాలి. ఓకేనా? హిందూ ధర్మం లోపల ఎప్పుడూ కూడా బాధ్యతలు వదిలేసి పరిగెత్తమని చెప్పలేదు కదా. అర్థమైందా అమ్మా? ఇప్పటికైనా మీకు అర్థం కాలేదా? ఇప్పుడు మీ వయసు ఫర్ ఎగ్జాంపుల్ 30 ఏళ్ళు అనుకోండి, మీరు ఇంకొక 10-15 ఏళ్ల పాటు విచ్చలవిడిగా మీరు బంగ్లాలు కొనుక్కోండి, కార్లు కొనుక్కోండి, అన్ని ధర్మబద్ధంగా కొనుక్కోండి. మీరు 10 బంగ్లాలు కొనుక్కున్నా తప్పులేదు, సంతోషంగా. సార్ ఇప్పుడు అన్ని విరుద్ధంగా వెళ్తున్నాయి కదా సార్. 35 ఏళ్ళు వచ్చినా పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు సార్. కరెక్ట్. పిల్లలు లేట్ గా కంటున్నారు. ఇదంతా నాకైతే అర్థమవట్లేదు సార్. హిందూ ధర్మం కాదది. సో ఏది ఏమైనప్పటికీ కూడా, అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఏంటంటే, ఒక వయసు తర్వాత కూడా వైరాగ్యం రాకుండా ఇంకా పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు అని ఆలోచిస్తే ఇంకా అది తప్పు, చాలా ఘోరమైనటువంటి తప్పు. పిల్లల వరకు మన బాధ్యత, అంటే పిల్లల్ని చదివించడం వరకు మన బాధ్యత. మంచి పిల్లలు, మంచి అయ్య చేతిలో పెట్టాలి, మంచి అబ్బ చేతిలో పెట్టాలి అన్నారు అనుకోండి, పెడతారు. పెట్టిన తర్వాత ఏమవుతుంది? ఒక ఇప్పుడు ఈ మధ్యమైంది 30 రోజుల్లో, పెళ్ళైన 30 రోజుల్లో 40% మంది డైవోర్స్ గా అప్లై చేస్తున్నారు. పెళ్ళైన 30 నెల రోజుల్లో. ఇవి నేను చెప్తున్న స్టాటిస్టిక్స్ మీరు ఆన్లైన్ లో వెరిఫై చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఎ రికార్డెడ్ వీడియో, సో యూ కెన్ వెరిఫై ద శాంక్టిటీ లేటర్. సో మీరు చూసినట్లయితే 30 రోజులకే మీకు విడాకులు ప్రారంభమవుతున్నాయి. తర్వాత మీరు కాదు అంటే కనీసం ఈ మిగిలిన 20-30% మంది బాగా ఉంటున్నారా? ఉండటం లేదు, వాళ్ళు కూడా డైవోర్స్ తీసుకుంటున్నారు. ఇక మిగిలిన వాళ్ళు ఎంతమంది అయ్యా అంటే 20%. ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నప్పుడు మా కొలీగ్స్ అందరిని చూసి నవ్వుతునేవాడిని, అమెరికన్స్ చూసి. వాళ్ళు అడిగారు ఎందుకు అంటే, నువ్వు సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ అంటే నాకు నవ్వొస్తుంది, అన్ని మీ మ్యారేజెస్ లో 50% డైవోర్స్ ఫెయిల్ అవుతున్నాయి అని. వాడు దానికి జవాబు ఏం చెప్పాడంటే, మా కంట్రీలో 50% పెళ్లిళ్ళు ఫెయిల్యూరు, మీ దేశంలో 100% పెళ్లిళ్ళు ఫెయిల్యూరు. నేను అన్నాను ఇదేంటి నాకు అర్థం కాలేదు, ఎలా ఫెయిల్యూరు? మా అమ్మ నాన్న చక్కగా కలిసి ఉన్నారు, మేము పిల్లలం పెరిగాము, మా అందరి పెళ్లిళ్ళు చేసింది మా అమ్మ, ఇవన్నీ చెప్తే ఆయన నవ్వుతున్నాడు అనమాట. నవ్వి అంటున్నాడు, ఎన్ని సాక్రిఫైసులు చేశారు వాళ్ళు, ఎన్ని కొట్లాడుకున్నారు, ఎంత ఇది చేశారు. నేను కష్టపడ్డాను, నా పిల్లలు బాగుండాలి అని చెప్పి పిల్లల్ని బాగా పెంచుతారు. మన పిల్లలు రేపు పెద్దలు అవుతారు, అవి వాళ్ళు ఏమనుకుంటారు, నేను చాలా కష్టపడ్డాను, నా పిల్లలు బాగుండాలి అంటారు. ఈ పిల్లలు పెద్దలు అవుతారు, వీళ్ళకి మళ్ళీ ఇంకో జనరేషన్ వస్తుంది, నేను కష్టపడ్డాను, నా పిల్లలు బాగా పెరగాలి అనుకుంటారు. సో ఈ విధంగా ఎవరు సంతోషంగా ఉండడు మీ భారతదేశంలో. కానీ మాకు అలా కాదు, ఎవరి లైఫ్ వాడు వెతుక్కుంటాం. నేను సంతోషంగా ఉంటాను, నా పిల్లలు కూడా జాగ్రత్త పడి వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆ విధంగా జనరేషన్స్ హ్యాపీగా ఉంటాయి అని అంటారు. సో దిస్ ఈజ్ వన్ వ్యూ. ఇది కరెక్టా, అది కరెక్టా, ఇవన్నీ గురించి కాదు నేను చెప్పేది, ఒక యాంగిల్ గురించి చెప్తున్నాను. బట్ వీటితో సంబంధం వదిలేసేయండి. మనకు ధర్మము, అర్థము, కామము, మోక్షము. 45 ఏళ్ల తర్వాత కూడా ఇంకా పిల్లలు, పెళ్లిళ్ళు, మనవళ్ళు, మనవరాలను ఎత్తుకోవడము, అప్పటికి మీకు మోహం తగ్గదు, నన్ను నమ్మండి. ఒక్కసారి పెళ్లి చేశారు అంటే మళ్ళీ ఇంటికి తీసుకురావాలి కూతుర్ని, మళ్ళా డెలివరీ చెయ్యాలి. నాకు మన స్టూడెంట్ ఒక ఆవిడ, సార్ నేను అమెరికాకి వెళ్తున్నాను సార్,
మీకు తెలుసు కదా, మనవరాళ్ళని డెలివరీ కోసం వెళ్తున్నాను. మీకు తెలుసు కదా కృష్ణ, నాకు తెలియదు. నాకు మనవళ్ళని పెంచడం ఇంకా నాకు జస్ట్ 50, అప్పటికి 52 ఇయర్స్ నాకు. సో నాకు తెలియదు, అవసరం కూడా లేదు నాకు. నేను అన్నాళ్ళు బతకదలుచుకోలేదు. సో ఈ మనవళ్ళని పెంచి మనవరాళ్ళని పెంచి జీవితం అంతా 2వ గృహస్థాశ్రమంలో నేను ప్రవేశించను, వానప్రస్థంలోకే ప్రవేశిస్తాను. ప్రవేశిస్తే వానప్రస్థమే. ఇప్పుడు అదే జీవితాన్ని నడుపుతున్నాను, వానప్రస్థ జీవితం నడుపుతున్నాను. నేను మా చుట్టాలలో పెళ్లిలోకి వెళ్ళను. మా సొంత అన్నయ్య కూతురు, నా చేతుల్లో పెరిగింది మా అన్నయ్య కూతురు, బాబాయ్ రా బాబాయ్ రా బాబాయ్ అని వెళ్ళలేదు పెళ్లికి. మెల్లమెల్లగా తగ్గించుకోవాలి. అవతల వాడు ఏమనుకుంటాడో అని ఆలోచిస్తే తప్పది. ఏమనుకున్నా సరే మా చుట్టాలు చాలా బాధపడతారు, అరే వాసు నువ్వు చిన్నప్పుడు చాలా బంధుప్రీతి ఉండేదని. ఇప్పటికి కూడా నాకు అందరన్నా ఇష్టమే, ఎవరన్నా ద్వేషం, నాకు ఎవరన్నా ద్వేషం లేదు. కాకపోతే ఇంకా వానప్రస్థంలో ఉన్నప్పుడు ఇంకా బంధం లేదు. ఇప్పుడు నాకు ఎవడన్నా ఫంక్షన్ కి పిలుస్తానంటే నాకు భయం వేస్తుంది. సో వీలైనంత వరకు ఏంటంటే తప్పించుకోవడానికి ట్రై చేస్తా. అపార్ట్మెంట్ లో పాపం చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడుగుతారు సార్ మా ఇంట్లో పెళ్లి అంటే, నేను అర్రే అదే రోజు నాడు మా చుట్టాల్లో ఇంట్లో పెళ్లి ఉంది అని చెప్పి అంటా. అయిపోయింది. సో అది మన పైన ఆధారపడి ఉంది. తెంచుకోకూడదు అనే వాడికి ఎప్పటికీ తెగదు, గుర్తుంచుకోండి. తెంచుకోవాలి అనుకున్న వాడికి ఒక్క పూట చాలు. జై శ్రీకృష్ణ. అది కూడా నేనేం చిన్నపిల్లలు అలా వదిలేసి పొమ్మనట్లే, భార్యని పిల్లల్ని వదిలేసి వెళ్ళమన్నట్లా నేను. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? అందరూ కూడా వైరాగ్య భావన అలవాటు చేసుకోండి. మనం నేర్చుకుంటున్న ప్రతి ప్రవచనము కూడా వైరాగ్య భావన. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు. ఈ పిల్లలు, సంసారము, ఈ బయట ప్రపంచము ఇవన్నీ శాశ్వతం కాదు. మీరు పాస్ట్ కొద్దిసేపు, ఫ్యూచర్ కొద్దిసేపు ఆలోచిస్తున్నారు ప్రతిరోజు అంటే మీ లోపల పరిణతి రాలేదు అని గుర్తుంచుకోండి. రోజుకు మీరు ఒక్క కాలైనా సంబంధం లేని అనవసరమైన కాల్ చేస్తున్నారు. ఏం వదినే ఎట్లున్నావు, ఇంట్లో మంచిగున్నావా, పిల్లలు మంచిగున్నారా, ఏం వంట చేసినావు అని కాల్స్ చేస్తున్నారు అంటే ఇంకా మీకు పరిణతి రాలేదు, ఇక రాదు అని గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మీకు ఈ కాల్స్ ఏవి లేకుండా అలా ప్రశాంతంగా కూర్చున్నారు, అర్ధరాత్రి 1:30కు మెలుగు వచ్చింది ఉదాహరణకి, రాగానే ఫ్యాన్ శబ్దం వినిపిస్తుంది. ఆ ఫ్యాన్ శబ్దం వింటున్నారు, నిద్రపోవాలనిపించలేదు, అలా వచ్చి సోఫాలో కూర్చున్నారు. హాల్లోకి వచ్చారు, హాల్ లోపల సోఫాలో కూర్చున్నారు, ఒక దర్భాసనం వేసుకున్నారు. ఆ ఫ్యాన్ శబ్దం మీద, ఫ్యాన్ గాలి మీద ఫోకస్ చేస్తూ అలా భగవంతుడిని ముందు పెట్టుకుని, కళ్ళ ముందుకు భగవంతుని పెట్టుకుంటూ అలా ఆలోచించకుండా ఏ ఆలోచనలు లేనటువంటి ఆ స్థితిలోకి వెళ్ళండి. అలా కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. నేను గతం కాదు, నేను భవిష్యత్తు కాదు. ఈ క్షణంలో కూడా నాకు ఏ ఆలోచనలు లేవు, కేవలం ఫ్యాన్ శబ్దం మాత్రమే వినిపిస్తుంది. నిశ్శబ్దం, నిశ్శబ్దం, నిశ్శబ్దం. హిందూ ధర్మం చెప్పేదంతా కూడా నిశ్శబ్దం పైననే ఆధారపడి ఉంటుంది. శివుణ్ణి ఎందుకు చూస్తాం మనం 2 కొమ్ముల మధ్యలోంచి? ఇటు కొమ్ము అనేటటువంటిది అలజడికి రూపం, ఇటు కొమ్ము అలజడికి రూపం. ఈ 2 కొమ్ముల మధ్యలోంచి నిశ్చల తత్వమైనటువంటి భగవంతుని చూడాలి. నారీ నారీ నడవము రారి అంటారు. ఇటు అలజడి, ఇటు అలజడి, మధ్యలో నిశ్చల తత్వం ఉన్నటువంటి భగవంతుడు. లవణ సముద్రం నుంచి వైకుంఠానికి వెళ్ళాలి అంటారు. వైకుంఠంలో పాల సముద్రం, అక్కడ అలజడి ఉండదు. లవణ సముద్రం, మనం ఉన్నటువంటి లవణ సముద్రంలో అలజడి ఎక్కువ ఉంటుంది. ఈ అలజడి ఉన్నటువంటి లవణ సముద్రం నుంచి నిశ్శబ్దమైనటువంటి పాల సముద్రానికి వెళ్ళాలి. నిశ్శబ్దం. జీవితంలో ఆ నిశ్శబ్దాన్ని అలవాటు చేసుకోవాలి. జై శ్రీకృష్ణ. ఎవరికి ప్రశ్న లేకపోతే 1:30 అయింది కదా, ముగించుకుందాం. అందరూ కూడా ఆలోచన ద్వారా, సరైన వైరాగ్య భావన ద్వారా భగవంతుడిని చేరుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు భగవంతుడి అసలు స్వరూపమైనటువంటి విష్ణు సహస్రనామ ప్రవచనం ద్వారా. అందరికీ కూడా శుభం కలుగుగాక. జై శ్రీకృష్ణ. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. చాలా బాగా చెప్తున్నారండి గురువు గారు, చాలా చాలా బాగా బాగుంది. చెప్తున్నారు. సార్